లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీతులలో నేను తిరిగినను, ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీతులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా, పగవారి బాణములకైనా నేను భయపడను. పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా, పగవారి బాణములకైనా నేను భయపడను, నా సహాయకుడు నాకు ఆశ్రయము, నా బాణము యేసే, నాకు ఆశ్రయము, నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆగిపోదును ఆగిపోను నేను, పదివేల మంది పైబడినా పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారము. పదివేల మంది పైబడినా పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారము, నాదు కేడము నా కోటయు యేసే, నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, ఆగిపోదును ఆగిపోను నేను. నలభై 44వ పాట పడుకుందాం. శక్తి చేత కాదా నేను, బలము చేత కాదు. ఎఫ్ మేజర్. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత
పర్వతమా జెరుబాబెలు నడగింవను ఎంత మాత్రపు దానని నీవనెను చెదురు భూమిగా మారెదవు ఎంత మాత్రపు దానని నీవనెను చెదురు భూమిగా మారెదవు ఏత కాదనెను బలముతో నిధి కాదనెను శక్తితో ఏత కాదనెను బలముతో నిధి కాదనెను ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే హల్లెలూయా 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 ఆమేన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ
యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా, వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. అందరం లేచిన బట్టి దేవుని కొద్దిసేపు ఆరాధిస్తాం. కొన్ని నిమిషాలు దేవుని మనం ఆరాధిస్తాం. హలో. కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మనం అన్నీ మర్చిపోదాం. ఇల్లు అన్నీ సమస్యలన్నీ మర్చిపోదాం. దేవుని కాడ పెడదాం అన్నీ. హల్లెలూయా. స్తోత్రం నాయనా, మీకు వందనాలు. ఈ సమయాన్ని మాకు ఇచ్చిన వందనాలు తండ్రి. ఈరోజు ఎంతోమంది చూడకుండా ప్రభా ఉండొచ్చు ప్రభా, కానీ నూతన దినమందు ఈరోజు సూర్యోదయం మేము చూసినాం. ఈ రోజును మేము చూసినాం తండ్రి. ఈరోజు మీ సన్నిధిలో గడపడానికి అవకాశం మాకు ఇచ్చినందుకు నాయన స్తుతులు. హల్లెలూయా. మీకు వచ్చిన భాషలో దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. వచ్చిన భాషలో దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. వి వర్షిప్ యూ, వి గ్లోరిఫై లార్డ్, వి మ్యాగ్నిఫై యువర్ నేమ్ లార్డ్. మీ నామానికి ఎంతో ఘనత ప్రభ చెల్లును కాకని ప్రార్థిస్తున్నాం. Oh God, we worship you, Lord. We glorify, Lord. We magnify your name, Lord, because your name is above every name. Hallelujah, hallelujah. Stotram naina. Stotram Prabha. Meeku వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Jesus. We glorify, Lord. We magnify your name, Lord. Hallelujah, hallelujah. Jesus, we glorify and magnify your name. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah. Stotram Prabha. Stotram naina. మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వి గివ్ ఆల్ గ్లోరీ, ఆల్ ఆనర్ టు యూ లార్డ్ ఫాదర్. వి గ్లోరిఫై అండ్ మ్యాగ్నిఫై యువర్ నేమ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం నాయన, మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. లెట్ యువర్ ప్రజెన్స్ నాయన, మీ సన్నిధి కాంతిని ఇక్కడ ప్రకాశింపచేయండి నాయన. మీ సన్నిధిని ఇక్కడ ఉంచండి నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. వి వర్షిప్ యూ లార్డ్, వి గ్లోరిఫై లార్డ్, వి మ్యాగ్నిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. Thank you, Jesus. Thank you, Lord. We give all glory, all honor to you, Lord. కూర్చున్నాడు.
పేతురు, రెండో పేతురు పత్రిక ఒకసారి తీసినడై చదువుదాం. రెండో పేతురు పత్రిక 5వ అధ్యాయం నుంచి 5 కాదు 2వ వచనం నుంచి చదువు. ఎవరైనా తీస్తే చదవాలనుకుంటున్నాను. రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి. చాలు. ఇక్కడ గమనిస్తే మనము ఇక్కడ ఏం కనపడుతుందంటే మోసాన్ని నమ్మే పరిస్థితిలో వస్తాయి ఒక రోజు అని ఇక్కడ రాయబడదు పేతురుపతి. ఈరోజు చూస్తే అదే కనపడుతుంది. అబద్ధ బోధలు, మన నిజమైన వాక్యానికి విభిన్నమైన మాటలు జోడించి లేకపోతే కొన్ని తీసేసి కొత్త కొత్త విషయాలు చెప్పినాడు దేవుడు అని చెప్పి కొత్త మాకు తెలుస్తున్నాయి అని చెప్పి ఇట్లా మోసం చేసే వాళ్ళు వస్తారు. గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి రావచ్చు, బయట ఉన్నప్పుడు కూడా కలవచ్చు, మీకు చెప్పొచ్చు నాకు దేవుడు మాట్లాడుతుండు, నాకు ఏదో కనపడుతుంది, ఏదో చేస్తుంది. కొంతమంది చెప్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలా, ఇది బైబిల్లో ఉన్నదా లేదా, బైబిల్తోనే మాట్లాడుతుండా ఈ వ్యక్తి, లేకపోతే ఆయన ప్రవక్త అనుకొని పాస్టర్ అనుకొని ఎవరన్నా అనుకుందాం, కానీ ఈయన బైబిల్ ప్రకారమే ఉన్నాడా లేదా అనేది ఎవరు గమనించాలని మనం గమనించాలి. దేవుడు ఏం చెప్తున్నా అంటే మోసపోకుడి, మోసపడకుండి అని చెప్తున్నాడు. మోసపడేది మనమే, గుర్తుపెట్టుకోండి. అనుకుంటున్నాము మనం ఎవరో మోసం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మోసపడుతుంది మనం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చదివినాం ఇప్పటిదాకా మనము? చాలా మోసగాళ్ళు, ఫాల్స్ టీచింగ్, మోసకరమైన వాక్యాలు చెప్పేవారు తయారవుతారు. దాన్ని ఏదైతే ట్రూత్ ఉందో, ఎందుకంటే చూడండి అంత్యక్రీస్తు అనే పేరు ఎందుకు వచ్చింది చెప్పండి? యాంటీ క్రైస్ట్ అని ఎందుకు వచ్చింది? యాంటీ అని ఎందుకు వచ్చింది? క్రీస్తు చెప్పే బోధలకు వాడు వ్యతిరేకంగా చెప్తాడు. క్రీస్తు అంటాడు ఇది చేయొద్దు అంటాడు, వాడు సైతానగాడు ఏమంటాడు అంటే ఇది చేయొచ్చు, ఏం తప్పులేదంటాడు. అందుకే వానికి ఏం పేరు ఉందంటే వాడికి అక్రమం అని పేరుంది. ఏంటంటే వాడు అక్రమం చేస్తాడు. ఇంకోటి ఏంటంటే లాలెస్నెస్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే వాడికి న్యాయం ధర్మం అనేది ఉండనే ఉండదు. ఆ డిక్షనరీలో, సైతాన్ గారి డిక్షనరీలో న్యాయం ధర్మం లేదు. వాడు అన్ని మోసాలకు అలవాటైనోడు, మనల్ని కూడా మోసాలను నడిపిస్తాడు. ఈరోజు నీకు చాలా మంచిగా చూపిస్తాడు, అన్ని అందంగా చూపిస్తాడు. ప్రపంచం చాలా బాగుంది, ప్రపంచం, ఈ ప్రపంచాన్ని నువ్వు ఆస్వాదించు, ఈ ప్రపంచాన్ని నువ్వు దీంట్లో తిరిగితే సంతోషం వస్తుంది అంటాడు. కానీ ఆ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది తెలుసా? ఆ లోక సంబంధమైన సంతోషం ఆవిరైపోతుంది. లోక సంబంధమైన హ్యాపీనెస్ అంతా ఇక్కడ వదిలిపెట్టాలండి అనుకుంటారు. కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాలేదని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, పెళ్లి అయిపోయిన వాళ్ళకి వేరే బాధలు ఉన్నాయి, పెళ్లి అయినా బాధలే ఉన్నాయి, పెళ్లి కాకపోయినా బాధలే ఉన్నాయి. అవునా కాదు? అడుగుతా అందరూ చెప్తారు ఏదో ఒక సమస్య, భర్తతో సమస్య, భార్యతో సమస్య, భార్య భర్తలు మంచిగా ఉంటే పిల్లలతో సమస్య, లేకపోతే చుట్టాలతో సమస్య, అవునా కదా, అత్త మామతో సమస్య, ఇవన్నీ ఉన్నాయి. ఎవరు చెప్పుకోలేరు. కొంతమంది బయటికి చూస్తే మనకు ముఖం నవ్వుకుంటా మాట్లాడేవాడు, మనం అనుకుంటాం వాళ్ళకి మంచి గుర్రా అనుకుంటాం, కానీ వాళ్ళు అడిగితే వాళ్ళకున్న సమస్య వాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తున్నా అంటే లేవా చెప్పండి. అంటే ఇప్పుడు ఈ పరలోకమైనడు పెళ్ళి ఉందా? పెళ్లి లేదా అక్కడ, పెళ్ళే లేదు అక్కడ. అందరం దేవదూతల్లాగా ఉంటాం అంటాడు. అందరము పరలోకంలో ఎట్లుంటాం అంటే దూతల్లాగా ఉంటాము. అక్కడ పాపపు ఆలోచన అసలు రాదు, తలంపులు కూడా రావు. అర్థమైంది? ఇక్కడ ఏం జరుగుతుందో మీరు అనుకుంటారు, అక్కడ జరుగుతుందా? ఏం జరగదు ఇక్కడ. కాబట్టి ఏంది, నేను ఒక ప్రశ్న వేసుకోవాలా, నేను తాత్కాలికంగా ఉన్నానా పర్మనెంట్గా ఉన్నానా లోకంలో? గుర్తుపెట్టుకోండి అండి. ఇప్పుడు చూడండి చాలా మంది, ఎంతోమంది చనిపోతారు గుండెపోటు వచ్చి, చాలా మంది, ఎక్కువ మంది ఈ మధ్యలో చూస్తున్నా 2 నెలల నుంచి యంగ్ పీపుల్ 30-40 ఇయర్స్లో, 35 నుంచి 40 వరకు, 45 నుంచి 50 వరకు లోపు చూస్తే సడన్ హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళు మంచిగా చూస్తే బ్యూటిఫుల్ కనపడతారు యంగ్గా, కానీ హార్ట్ అటాక్ వచ్చి నిమిషంలో చచ్చిపోతున్నారు ఆడబడిపోయి. మనం చూస్తే ఇప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళ ఆయన కూడా చనిపోయాడు కదా, మనం చూసినాం అప్పుడు లాస్ట్లో. ఆయన మీటింగ్లో పోయి అక్కడనే కుప్పకూలిపోయాడు.
చూసారు కదా మనం లాస్ట్ 2 months బ్యాక్ ఎన్టీఆర్ మనవడు కొడుకు మనవడో ఎవరు ఆయన పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు. మీరు అందరం టీవీలో చూసినాం, పడిపోయింది కింద అక్కడనే. ఆయన హాస్పిటల్ పోయిన కూడా చచ్చిపోయింది. ఆయన హాస్పిటల్ పోయేంత వరకు కూడా ఆయన బతకలే. హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది అంటే అంత నిమిషంలో మనము దాన్ని డాక్టర్ కాడ పోకపోతే డాక్టర్ కూడా ఏం చేయలేడు. ఎందుకంటే మనకు రక్తనాళాలు గుండెకు పోకపోతే, ఆ బ్లడ్ ఫ్లో లేకపోతే ఇమీడియట్గా చచ్చిపోతాడు మనిషి. కాబట్టి మన బాడీ చూస్తే ఎట్టుంది అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుంది అంటే దావీదు కరెక్ట్గా అన్నాడు, నువ్వు నిర్మించిన రీతి చూస్తే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది ప్రభా. ఆయన చేసిందంటే మనల్ని ఎట్లా చేసాడు చూడండి, ఎంత డెలికేట్గా. నువ్వు చూసుకో, అర్థంలో నిలబడి చూసుకో ఒకసారి. నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో మ్యాజికల్గా కాలేదు. నువ్వు దేవుడు చేసిన సృష్టి అర్థమవుతుందండి. దేవుడు నేను అంత గొప్పగా చేసిండు. ఎందుకు చేసిండు? ఎందుకు నీకు అందంగా సృజించిండు, లేకపోతే మంచి క్వాలిటీస్ ఇచ్చిండు, మంచి తలాంతులు ఇచ్చిండు. కొంతమందికి మంచి గిఫ్ట్స్ ఇస్తాడు. ఇప్పుడు మాకేం పాటలు పాడి కొన్ని గిఫ్ట్స్ మేము ఆడుకుంటున్నాం, మీకు వేరే ఇస్తుండొచ్చు. కొంతమందికి మంచిగా ఆట వేస్తారు, కొంతమందికి ఇంకోటి చేస్తారు. ఒక పిల్లలకు కూడా కొన్ని టాలెంట్స్ దేవుడు ఇస్తాడు కదండి. అవి వాడుకోవాలి. మీరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి. మంచి అయితే, చెడు అయితే వద్దు, మంచి అయితే ఎంకరేజ్ చేయొచ్చు, తప్పలేదు. కొంతమందిగా సినిమాలలో పోవాలి, అదొక టాలెంట్ అని పోతామని అనుకుంటారు. అట్లాంటివి కాదు, అట్లాంటివి మనకు దేవుడు ఇష్టపడు. కానీ మంచి విషయాలు దేవుడు తప్పకుండా మనకు సహకరిస్తాడు. దేవుడు తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ఏం రాయబడ్డదంటే, ఈ మోసం జరిగే రోజులలో మనం ఉన్నాం. చాలా మోసము, చాలా దగ. ఇమ్మీడియట్గా మనం ఎక్కడ పడిపోతాం కూడా తెలియదు, ఎట్లా నాశనం అయిపోతాం కూడా తెలియదు. విత్-ఇన్ సెకండ్స్లో మనం నాశనంకు దారితీసే పరిస్థితులు వస్తాయి. కానీ నేను ఎందుకు చెప్తున్నా, మిమ్మల్ని భయపెట్టేనే కాదు. ఎప్పుడైతే నువ్వు చర్చను అంటుకొని ఉంటావో, ప్రార్థన గృహంతో నువ్వు కనెక్ట్ అయి ఉంటావో, ప్రేయర్తో నువ్వు కనెక్ట్ అయి ఉంటావో, దేవుడు నీకు ప్రొటెక్షన్ ఇస్తాడు. ఎందుకంటే అంటుడు దేవుడు, ఈ చర్చ అనేటువంటిది అనేకులకు ప్రార్థన మందిరం. చూసినావా, ఇప్పుడు దీన్ని అటాక్ చేస్తున్నాం. మమ్మల్ని కూడా ఎందుకు దీంట్లో ఇరుకులు పెడుతుండు. ఎందుకంటే చర్చి మేము ఏదో ఒకటి దీన్ని నడపకుండా ఆపాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేసిండు, కానీ వాడు ఫెయిల్ అవుతా ఉండు లాస్ట్. మరి నేనైతే నమ్ముతున్నా, దేవుని ఆ శక్తి మాకు ఇవ్వాలా పోరాడడానికి. ఎవరికైనా మీకు కూడా శక్తిని ఇవ్వాలి. మనం పోరాడలేం. కొన్నిసార్లు మానవులుగా మనము ట్యాడ్ అయిపోతాం, మానవులుగా అలసిపోతాం, ఇంకేం కొట్లాడతాంలే అనుకుంటాం. కానీ ఆ టైంలో దేవుని అడగాలి, శక్తి దేవా నాకు బలమి ప్రభా, నాకు శక్తిని, నేను సొమ్మసిల్లిపోతున్నా, నేను వీక్ అయిపోతున్నా, పోరాడలేకపోతున్నా కొన్ని పరిస్థితులు మనకు వస్తాయి. వచ్చినప్పుడు మనం పోరాడడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పోరాడతావో దేవునిలో పైగా ఉంటావు. నువ్వు ఓడిపోయే గుంపులో లేవు, ఓటమి నీకు లేదు. దేవుడు అంటుడు నిన్ను గెలిపిస్తా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మోసగాళ్ళు ఈ పేతృపత్రికలో కొన్ని విషయాలు మనం రాసిన విషయాలు చూస్తే ఇది దేవుని యొక్క రాకడ గురించి రాసినారు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు దేవుని రాకడ వస్తుంది. మీరు చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి, చాలా వరకు ఇక్కడ ఏం కనబడుతుంది అంటే, మీరు ఆ యొక్క గాస్పుల్ అని కొట్టండి, లేకపోతే జీసస్ క్రైస్ట్ టీచింగ్స్ అని కొట్టండి, అక్కడ ఏం కనబడుతుంది అంటే మనకు ఎక్కువ మటుకు నేను చూస్తున్నా దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది, దేవుని యొక్క రాకడ చాలా త్వరలో ఉందని ప్రతి బోధకులు చెప్తున్నారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలండి. ఈరోజు మనకు సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, కానీ అవిటి వైపు చూస్తే ఏమైపోతాము, కృంగిపోతాం. అవిటి వైపు చూస్తుంటే ఏమైతే బలహీనంగా అయిపోతాం. కానీ ఎవరి వైపు చూడాలి? నువ్వు యేసుప్రభు వైపే చూడాలి. మనం గొప్ప కాదు, ఎవరం గొప్ప కాదు, నేను కూడా గొప్ప కాదు, మీరు కూడా గొప్ప కాదు. కానీ మనలో ఉన్న శక్తి ఎవరిదండి? ప్రభు శక్తి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి దేవుడిది, నీది కాదు, నాది కాదు. అందుకే అన్నాడు, నువ్వు ఎప్పుడు బలహీనుడివో అప్పుడే నువ్వు బలవంతుడివి. ఎప్పుడు నువ్వు పేదవాడివో అప్పుడే నువ్వు ధనికుడివి, రిచ్ అంటుండే దేవుడు. వెన్ యు ఆర్ పూర్ యు ఆర్ రిచ్. దేవుడు అన్ని చెప్తున్నావు. అని మనం ఏంటంటే నమ్మనీకి మనకు మనసు ఒప్పుతలేదు. అవునా, ఇది అవుతుందా, అయ్యే పనేనా అని మనకు అనుమానం వస్తుంది. కానీ అనుమానం అని వచ్చిందంటే మనకు సైతాన్ గడు అటాక్ చేసేస్తాడు. ఇప్పుడు నీకు అనుమానం వచ్చింది అనుకో, ప్రేయర్ విషయంలో కానీ కొన్ని విషయాల్లో మనకు అనుమానాలు వస్తుంటాయి. ఎందుకు నాకు దేవుడు చేస్తలేడు, చాలా ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తారు, కొన్నిసార్లు జవాబు త్వరగా రాదు. ఎందుకంటే బైబిల్లో కూడా ఉంది, మీకు ఒక్కరికే కాదు, బైబిల్లో కూడా కొంతమంది త్వరగా రాలేదు జవాబు, చాలా లేటుగా వచ్చింది. అర్థమవుతుందా అండి? ఎందుకంటే ఆ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలకు హీలింగ్ వచ్చింది ఆమె. అంటే 12 సంవత్సరాలు బాధపడదు కదా ఆమె, ఆ పరిస్థితిలో ఉంది కదా. ఇంకొక ఆయన ఆ బెతెస్దా కొనాడు కాడ ఉన్నాడు ఒక వ్యక్తి, ఆయనకి ఎన్ని రోజులు పడ్డాడండి? ఎన్ని రోజులు ఆయన ఉన్నాడు? 38 రోజులు, 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 38 ఇయర్స్. 38 ఇయర్స్ వరకు ఆయనకి ఏ హెల్ప్ రాలే. కానీ 38 ఇయర్స్కి వచ్చినాక యేసుప్రభు వచ్చింది అక్కడికి. వచ్చి ఏమన్నాడంటే, నేను స్వస్థపరచ కోరుతున్నావా? అవును ప్రభా, నేను ఎంతో కష్టపడి నేను స్వస్థపడాలని కోరుకున్నా కానీ నాకు వీలైతలేదు, నా బాడీ సహకరిస్తలేదు. అంటే దేవుడు అన్నాడు, లేచి నీ పరిపెత్తుకొని నడువు. ఇమ్మీడియట్గా లేచి నిలబడ్డాడు దేవుడు. ఎప్పుడైతే మనం దేవుల్లో ఉండాలని అనుకుంటామో తప్పకుండా దేవుడు మన కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే
మనకు ఆసక్తి ఉండాలా, మనకు ఉండాలా. నేను దేవుళ్ళలో ఉంటా, నేను వాక్యం నేర్చుకుంటా, వాక్యంలోనే కరెక్ట్గా ఉంటా అని మనం అనుకున్నప్పుడు కరెక్ట్గా మనము ఉంటాం. కాబట్టి దేవుడు ఇక్కడ 4వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన దేవదూతలను కూడా క్షమించలేదంట, వీటిని నరకంలో వేసినాడు, చైన్స్తో కట్టబడి నరకంలో వేసినాడు. కాబట్టి ఆ రోజున్న ప్రపంచం, ఆ రోజున్న దాన్ని కూడా పాపంతో ఉన్న పట్టబడిన పట్టణాన్ని మొత్తం దేవుడు తీసేసిండు. ఎట్లా? జలప్రలయంతో. నోవా దినములలో ఆ పాపము ఉన్న దాని అంతా తీసేసిండు. ఒక్క 8 మంది నీతిమంతులు ఎవరంటే నోవా కుటుంబం, వాళ్ళు ఒక్కరినే కాపాడిండు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏది కూడా లేకుండా మొత్తం ఆ జలప్రలయంలో, ఫ్లడ్లో అంతా కూడా నాశనమైంది. దేవుడు ఇప్పుడు ఏం చెప్తుండు, నేను వచ్చేటప్పుడు ఇట్టనే ఉంటుంది. ఏముంటుంది? పాపం విస్తరిస్తుంది, మనుషులకు దయ ఉండదు, కనికరం ఉండదు, జాలి ఉండదు, ప్రేమలు ఉండయి, చల్లారిపోతాయి. చూడండి, ప్రేమలు చల్లారిపోతున్నాయి. కుటుంబంలో చూడండి, మీరే మీ కుటుంబంలో చూసుకోండి, ప్రేమలు చల్లారిపోతున్నాయి, మీకు తెలిసిపోతుంది. సొంతల కాడ ప్రేమ లేదు, తల్లి ప్రేమించలేదు కొడుకు తల్లిని ప్రేమిస్తలేడు, అట్లా జరుగుతుంది. భార్య భర్త ప్రేమిస్తలేడు, కుటుంబంలో ప్రేమలు లేవు, చల్లారిపోతున్నాయి. ఎందుకంటే స్వార్థం వచ్చిన కాడ ప్రేమ ఉండదు. నాకు అంత కావాలనుకుంటారు ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన సెల్ఫీలు వచ్చినాయి, ఫోటోలు తీసి సెల్ఫీ తీసుకుంటారు. సెల్ఫీ అన్నట్టు. సెల్ఫీ ఎవరు తీసుకుంటారండి? సెల్ఫీ నీకు నువ్వే తీసుకుంటావు, ఇతరులు తీస్తావా? సెల్ఫీ అంటే నీకు నువ్వు తీసుకొని నువ్వు మురిచిపోతావు, నువ్వు మంచిగా ఉన్నాను మాట్లాడుకుంటావు. కానీ అది ఓన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఏంటంటే సెల్ఫ్గా ఉన్నోడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయలేడు. అర్థమవుతుందా? నాకు నేనే చూసుకున్నాను అనుకోండి, నా బాడీ బాగుండాలా, నేను బాగుండాలి, నేను తినాలా, నాకు మంచి కారు ఉండాలా, బంగ్లు ఉండాలి, నాకు మంచిగా ఉండాలి, డబ్బులు ఉండాలి నేను అనుకున్నప్పుడు నేను ఇతరులను ఏం ప్రేమించగలుగుతానా? చెప్పండి, ఎవరు ప్రేమించలేరు. నేను ఒకవేళ నేను ఇతరులను ప్రేమిస్తున్నా అంటే నాలో ఎవరి ప్రేమ ఉన్నట్టు తెలుసా? క్రీస్తు ప్రేమ ఉన్నట్టు. నేను ప్రేమిస్తున్నంటే నాలో ఎవరి ప్రేమ, మీరు ప్రేమిస్తున్నారు అనుకోండి, ఒకరు ప్రేమించాలని మీకు అనిపించింది మనసులో, ఎవరికొకరికి ఏదో ఇయ్యాలనిపించింది, బట్టలో లేకపోతే దుప్పట్టో, ఎవడో సలికున్నాడు, లేకపోతే ఎవడో షర్ట్ లేనోడుకో షర్ట్ ఇద్దాం అనుకున్నాం అనుకో, పేదో నీ చూసినప్పుడు రోడ్డు మీద, ఇంకెక్కడో నీకు తెలిసిన వాళ్ళు అనుకో, దాని క్రియను ఏమంటాం తెలుసా? మనం ఆ క్రియ ఎందుకు వచ్చింది తెలుసా నీకు? అది దేవుడు ఉండబట్టే వచ్చింది. దేవుడు ఉండబట్టి మేము ఏమనుకున్నాం అంటే, అరే ఈ నా దగ్గర 2-3 సొక్కలు ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, ఒక దుప్పటిస్తే ఏమవుతుంది అనుకో, నువ్వు ఏం చేస్తావు అంటే దుప్పటిస్తాం. అప్పుడు ఆ ప్రేమ క్రియారూపంగా దాల్చిందండి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? ప్రభు అంటూ నా రాజ్యాలు చేరాడు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చువాడే పరలోకం వెళ్తాడంట. తండ్రి చిత్తం ఎక్కడుంది చెప్పండి? మన బైబిల్లో ఉంది, మీరు పట్టుకున్న బైబిల్లో ఉన్నది, బైబిల్లో ఉన్నది. తండ్రి చిత్తం ఇక్కడ అంత ఉంది, రాయబడ్డది. మనం చదువుకుంటలేం కాబట్టి మాకు తెలుస్తలేదు. తండ్రి చిత్తం ఏంటంటే ఒకటే, ఈ నా మాటలు విని దీన్ని చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు పోలినవాడు. నువ్వేం చేయవు, నీ ఇష్టమైనట్టు తిరుగుతూ ఉంటావు. మళ్ళీ దేవా నువ్వు నాకు ఎందుకు చేస్తలేవని దేవుని మీదనే అలుగుతుంటాం, దేవుని మీదనే మనం బాధపడతా ఉంటాం, గురుగుతూ ఉంటాం. అవునా కాదు చెప్పండి? దేవుడు అప్పుడు ఏమంటే, ఆగు, ఒక నిమిషం ఆగు, నేను చెప్పింది నువ్వు చేస్తున్నావు, అసలు ఫస్ట్ నేను చెప్పింది నువ్వు చేయి, తర్వాత నువ్వు చెప్పింది నేను చేస్తా. అవునా కదా? దేవుడు క్లియర్గా ఉంది బైబిల్. ఏమన్నా అంటే, నా యొద్దకు నువ్వు రా, నీ యొద్దకు అప్పుడు నేను వస్తా. కండిషన్ అర్థమవుతుంది? ఎప్పుడన్నాడండి? ఫస్ట్ నీ యొద్దకు వస్తానడా? బైబిల్లో ఏమంటాడు? నా యొద్దకు నువ్వు రా, అప్పుడు నీ యొద్దకు నేను వస్తా. అంటే ఇప్పుడు మనం చర్చికి ఎవరు రావాలా? మనం రావాలా చర్చికి. ఇప్పుడు మీరు ఎందుకు వస్తారు? ఆయన కోసం వస్తారు. ఆయన రమ్మన్నాడు కాబట్టి వస్తున్నాడు, నా కోసం కాదు, ఎవరి కోసం కాదు. కాబట్టి ఆయన రమ్మని పిలుస్తున్నాడు, నా బిడ్డలు రండి, నా ఆలయంకి రండి, నా మందిరంకి రండి. ఎందుకు మందిరం పోవాలి ప్రభా అంటే, మందిరంలో నేర్చుకుంటారు. మందిరంలో మీరు మంచి వాటలు, నా వాక్యం, బలమైన వాక్యం మీరు నేర్చుకుంటారు, బలపరచబడతారు ఆత్మీయంగా. ఈరోజు ఎంతో మందికి ఇది లేక, ఈరోజు సండే అంటే హాలిడే కొంతమందికి. మన క్రిస్టియన్స్ కూడా ఎట్ట తయారైపోయారంటే, అప్పుడు ఒక టైంలో మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా భయభక్తులతో పోయేటోళ్ళు చర్చికి. ఇప్పుడు ఏమైపోయిందంటే సండే అంటే లైవ్ టీవీ ఒకటి వస్తుంది, ఇప్పుడు ఎన్నెన్నో వాక్యాలు వస్తూ ఉన్నాయి, యూట్యూబ్లో ఎందుకు పోయి పెట్టుకొని అయిపోయింది. కానీ ఒక సత్యం వాళ్ళకి అర్థమవుతలేదు. ఏంటంటే, నేను చెప్తున్నా, సంఘముగా కూడుట మానకండి. అంచె దినములలో సంఘంగా కూడకుండా ఉంటారు చాలామంది, సంఘంకు వెళ్ళరు. కానీ వెళ్ళేటట్టు మీరు ఉండండి. సంఘంకి ఎందుకు వెళ్ళాలంటే, సంఘంలో అందరు కలిసి ఆరాధించుట నాకు ఇష్టం. ఎవరు అంటున్నారండి? ఇప్పుడు నేను అంటలేను, దేవుడు అంటుడు. ఈ ఆజ్ఞకు మనం, ఇది ఆజ్ఞ లోబడాలా లేదా చెప్పండి. ఇంకోటి ఏమన్నాడు? 6 దినములు పని చేసుకోండి, 7వ దినం ప్రతిష్ఠితమైన దినము, 7వ దినం పరిశుద్ధమైన దినము. ఆ దినములోకి ఎంటర్ అయితే మీరు దీవించబడతారు. అంటే ఈరోజు మీరు దీవించబడుతురు. అర్థమవుతుందా? ఎవరైతే సండే చర్చికి వస్తారో ఖచ్చితంగా దీవించబడతారండి, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం అబద్ధం కాదు, నేను చెప్పింది కాదు ఇది. కావాలంటే మీకు రెఫరెన్స్ కావాలంటే నేను ఇస్తా. ఏమంటున్నాడు దేవుడు? 7వ దినము దీవించబడిన దినము. ఈ యొక్క సండే దినం ఏందండి? బ్లెస్సెడ్ డే. ఇఫ్ యు ఎంటర్ యూ విల్ బి బ్లెస్డ్. గాడ్ ఈస్ టెల్లింగ్ సింప్లీ.
నో, దాంట్లో ఎజిటేషన్ ఏం లేదు, కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు, ఏం లేదు. ఒకటే చెప్తున్నాడు క్లియర్ కట్గా దేవుడు ఏంటంటే, నువ్వు నా దగ్గరికి సండే రోజు నువ్వు నాకు టైం ఇచ్చినావంటే, ఆ రోజు నువ్వు ఆ పరిశుద్ధ దినంలో నువ్వు వచ్చినావంటే అది పరిశుద్ధ దినము, దీవించబడతావు ఆ దినము. నువ్వు నీ పిల్లలు దీవించబడతారని దేవుడు. కానీ చాలా మందికి అర్థం కాక మేము టీవీలో చూసుకుంటాం వాక్యం, లైవ్ చర్చ్ వస్తుంది కాదు, లైవ్ చర్చ్ చాలా వస్తున్నాయి మీరు చూస్తే టీవీలలో. అది చూసుకుంటే కొంతమంది వస్తలేరండి, చాలా మంది చర్చిలకు పోతలేరు. మన చర్చే కాదు, ఎక్కడ చూసినా మీరు చూస్తే అందరు లైవ్ టీవీలు చూసుకుంటా చాలా మంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటలేరు, ఏంటంటే దేవుడు సావాసం కోరుతున్నాడండి. సావాసం, అందరూ విశ్వాసాలు కలిసి ఒక దగ్గర ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని కోరికనా మనిషి కోరికనా? ఇది దేవుని కోరిక. అందుకే ఏమంటుండు, మనుషుల సావాసంతో ఉండుట నా చర్చి. చర్చ్ అంటే గోడలు కాదు, చర్చ్ అంటే ఆలయం అనుకుంటారు మీరు, కాదు. చర్చ్ అంటే మనుషులు. ఏమంటుండు దేవుడు, పిలువబడిన వారు నా సంఘం, పిలువబడిన గుంపు. అదే అండి చర్చ్ అంటే. చాలా మందికి అర్థం కాదు, గోడలు అనుకుంటారు. అబ్బా చాలా పెద్ద చర్చ, చిన్న చర్చ, కొలతలు వేసుకుంటారు. అది కాదు చర్చ్ అంటే. రియల్గా బైబిల్ ప్రకారం చర్చ్ అది కాదండి. మీరు బాగా వినండి క్లియర్గా. చర్చ్ అంటే విశ్వాసులు కూడుట, విశ్వాసులు అందరూ ఒక దగ్గర కూడి ఆరాధించుట చర్చి. అర్థమైందా మీకు? ఎందుకు చెప్పండి, ఈ న్యూ టెస్ట్మెంట్లో దేవుడు చాలా వరకు మార్పులు తీసుకొచ్చిండు. ఏంటంటే నీ హృదయమైన ఆలయము. నువ్వు చిన్న ఒక చర్చిగా ఉన్నావు వీడు కూర్చొని, నువ్వు ఒక చర్చి, నేను ఒక చర్చి, నువ్వు ఒక చర్చి, అందరూ కలిసి ఏమైపోయినామండి, ఒక చర్చిగా మారిపోయినాము. దేవుడు ఏం కోరుతున్నాడు ఇప్పుడు? కాము కూర్చోమట్లేడు, నన్ను ఆరాధించండి. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? కాము కూర్చొని కాదు, స్తుతించండి, పాటలు పాడండి, ఆరాధన చేయండి. నన్ను ఘనపరచడానికి వచ్చారు కానీ ఉట్టిగానే కూర్చోనికి కాదు, ఎదు చేతులు కట్టుకొని మనం చూడనీకి కాదు. ఏదో మ్యాచ్ చూస్తాం చూడండి, క్రికెట్ మ్యాచ్ చూడనీకో, ఫుట్బాల్ మ్యాచ్ చూడనీకి కాదు మీరు వచ్చింది. మీ నోరు తెరవాలా. ఎందుకు తెరవాలి నోరు? నీకు చేసిన మేళ్ళకు దేవుని స్తుతించాలా, ఘనపరచాలా, దేవా స్తోత్రం అనాలా. అంటున్నామా? నోరు ఇప్పుతున్నామా? నోరు బయటకు వస్తుందా? సైలెంట్గా ఉంటున్నాము, నోరు ఇప్పలేకపోతున్నాం. బయట ఇప్పుతావు నోరు, అవునా? గొడవలకు నోరు బాగా వస్తుంది, తిట్టనీకి నోరు వస్తుంది, గొడవ పెట్టుకోనికి నోరు వస్తుంది, చెడ్డ మాటలు మాట్లాడాలంటే కూడా నోరు వస్తుంది. కానీ దేవుని ఆరాధించాలంటే నోరు రాదు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి చెప్పండి. అంటే గొడవలు పెట్టుకోనికి అంత శక్తి ఎడికెళ్ళి వస్తుంది నీకు? కొట్లాడలు పెట్టుకోనికి అంత శక్తి ఎడికెళ్ళి వస్తుంది? దేవుని ఆరాధించబడే శక్తి రాదు. కొట్లాడాలంటే నువ్వు బాగా లేకపోయినా కొట్లాడుతావు. అర్థమవుతుందా? దగ్గొచ్చి గొంతు పోయి టాబ్లెట్ వేసుకున్న యాంటీబయాటిక్ కొట్లాడుతూ ఉంటావు. కరెక్టా కాదా? అంటే నేను ఓడిపోవాలనా? నేను ఎందుకు ఓడిపోతా? కొట్లాటల్లో నేను గెలవాలా? ఎవరికి ఉందండి కొట్లాటలు నెంబర్ 1 కావాలని చెప్పండి, చేయలేదండి. కొట్లాటలు నెంబర్ 1 కావాలందా? కొట్లాటలలో, జగడాలలో ఎవరికైనా ఉందా? ఎవరికి ఉంటుంది? అవునా కదా? అనిపిస్తుంది మనసులో, కానీ చేయమంటే ఎవరైతారు? అది ఒక అవమానంగా అనుకుంటారు. ఎందుకంటే వాస్తవంగా ఇది మీరు నవ్వుతారు కానీ రియల్గా జరుగుతుంది. ఎందుకంటే మనము దేవదూతలం కాదు, మనం శరీరంలో ఉన్నాం, ఇంకా బాడీలో ఉన్నాం. మనకు వీక్నెస్లు ఉన్నాయి, ఇమోషన్స్ ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి. అవునా? మనం క్షమించలేము, కొన్నిసార్లు ఏంది అనిపిస్తుంది, నేనే గ్రేట్ అనిపిస్తుంది. ఇదంతా బాడీలో ఉన్న ఆ యొక్క డెవిల్ ఆడిస్తున్న నాటకం. ఎప్పుడైతే ప్రార్థనలో దేవుడు అన్నాడు, అందుకే ప్రార్థన బాగా చేసుకున్నప్పుడు ఈ మనకున్న భావోద్రేకాలు, మనకున్న కోపాలు, తాపాలు అన్నీ కరిగిపోతాయి. ఫాస్టింగ్ కూడా అందుకే చేయమన్నాడు దేవుడు. ఎందుకు ఉపవాసం చేయమన్నాడు తెలుసా? నువ్వు పొడుచుకునేటట్టు ఉండాలి అంతే. నువ్వు బాడీని బాగా పెంచుకున్నావు అనుకో, అది ప్రార్థన చేయని. అది ఏం చేస్తాడు? సమర్థనం వస్తుంది. దేవుడు ఫాస్టింగ్ ఎందుకు చేయమన్నాడు అంటే నువ్వు సోమర్థనం ఉండకుండా ఫాస్టింగ్ చేయమన్నాడు. అది చాలా మందికి ఫాస్టింగ్ అంటే అర్థమైతలేదు. ఎవరికో నువ్వు మేలు చేస్తున్నావు అనుకుంటున్నావు, నీకు నువ్వు మేలు చేసుకుంటున్నావు. ఫాస్టింగ్ అంటే నాకు నేను మేలు చేసుకుంటున్నా. ఇప్పుడు నేను తినకుండా ప్రార్థనలు ఉన్నా అనుకోండి, నాకు నిద్ర రాదు, అలసట రాదు. అందుకు ఎవరికి ఇప్పుడు ఫాస్టింగ్ చెప్పండి? నీకు ఫాస్టింగ్. మెలకువగా ఉండాలన్నాడు దేవుడు. అందుకే మెలకువగా ఉండి ప్రార్థించాడు అన్నాడు. మెలకువ ఉట్టుకున్నా మళ్ళీ ఏమన్నాడండి అక్కడ? సుశీలకు వచ్చి చెప్తుంటే నిద్రపోతారు గాఢ నిద్రలో, ఇష్టమైన తోటలో. దేవుడు అంటాడు, ఒక్క జాము కూడా నా కోసం మీరు ఉండలేరా? ఒక క్షణం నా కోసం మీరు కనిపెట్టలేరా? నిద్రపోతున్నారు. మూడోసారి కూడా పండుకొనే ఉన్నారు. ఆ టైంకి వచ్చేసారు సోల్జర్స్ పట్టుకొని యేసు ప్రభువును. అప్పుడు పేతురుకు చాలా దుడుకు కదా. పేతురు మనలాంటి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. పేతురు కోపం వచ్చింది. నా యేసు ప్రభువును కొడతామని కత్తి తీసి చెవును వేసి కొట్టి పడేసాను. చెవి విరిగి కింద పడిపోయింది. ఎవరిది? రోమన్ సోల్జర్ విరిగిపోయింది, కింద పడ్డాడు, చెవు కింద పడిపోయింది. మనకు తెలిసి కర్ణమైండ్లో కూడా చూపిస్తారు, మీరు చూసారు. అయితే అప్పుడు దేవుడు ఏమన్నాడు? కత్తి లోబడబెట్టు. కత్తితోని కాదు మన పోరాటం, వెపన్స్తో కాదు, కత్తిలతోని గొడవలతోని మనది కాదురా నాయన. అది కాదు పోరాటం, ప్రార్థనతోనే మన పోరాటం. మనం గెలవాలంటే ప్రార్థనతోనే గెలవాలా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే
ఆ చెవుని తీసుకొచ్చి ఆయనకు పెట్టి అక్కడ చూడు, అక్కడ కూడా ఒక మెసేజ్. ఆయన తీసుకుపోయే సిచ్యువేషన్ ఎట్లుందని పట్టుకపోతున్నప్పుడు కూడా మనం ఇప్పుడు మళ్ళీ ఎవరు అరెస్ట్ చేస్తే మనం ఎంత టెన్షన్లు ఉంటాం చెప్పండి. యేసుప్రభుని అరెస్ట్ చేస్తున్నా కానీ ఆ టెన్షన్లు ఉన్నప్పుడు కూడా ఆయన మానవుడిగానే ఉన్నాడు. ఆయన దేవదూతగా లాగా రాలే, మనలాగానే వచ్చిండు. ఆయనకు కూడా భయం ఉంటుంది, ఆయనకు కూడా అన్నీ ఉంటాయి. లేక కాదు, ఆయనకు కూడా భయం అవుతుంది, వచ్చి ఆయనకు కూడా కోపం వచ్చింది, ఆయనకు కూడా బాధ కలిగింది. మనం శిలువ మీద చూస్తే బాధ కలుగుతుంది. కానీ ఆయన ఏమన్నాడంటే చెవు పెట్టి ఆయన చెవుని స్వస్థపరిచి ఆ చెవుని మళ్ళీ అతకబెట్టేసి. కత్తితో ఎప్పుడు మనము చేయకూడదు, మన పోరాటం అది కాదు. ఏంది పేతురు, నీకు ఇంత ఇన్ని రోజులు నాతో ఉన్నావు తెలియదా? నేను అనుకుంటే 1000 మంది దూతలు రమ్మంటే వచ్చి వాళ్ళు మొత్తం నాశనం చేసి వెళ్ళిపోగలుగుతారు. కానీ నేను కోరుకున్నట్లా నా తండ్రిని అడిగితే ఏమంటాడు? ఇప్పుడు సైన్యం వస్తుంది దిగి, నువ్వు ఎక్కువ అవసరం లేదు, సైన్యం వచ్చి నువ్వు కామ్ కూసో, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ. కానీ నేను వచ్చింది ఎందుకు? సంపనికి రాలేదు. నేను వధింపబడే గొర్రెపిల్లగా వచ్చిన, నేను వధింపబడనీకే వచ్చిన, నా ఇష్టానుసారంగా నేను వచ్చి వధింపబడుతున్నా. కానీ ఇప్పుడు ఎట్లా వస్తుండండి? గొర్రెపిల్లగా కాదు, యూదా గోత్రపు సింహంగా వస్తున్నాడు. 2 ఉన్నాయి దేవునికి, తెలుసు కదా మీకు. ఒకటేమో గొర్రెపిల్ల, అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏందండి? యూదా గోత్రపు సింహంగా ఎందుకు వస్తుందంటే, ఒక సింహంలాగా ఎందుకు వస్తుందంటే తీర్పు తీర్చనీకి. బైబిల్లో ఉంది, వాని క్రియల చొప్పున వానికి తీర్పు తీస్తాను అని చెప్పినాడు. కాబట్టి ఈరోజు చాలా మోసం జరుగుతుందండి. ఎందుకంటే సైతానికి ఏమనుకుంటుండండి, ఇప్పుడు కూర్చొని వాడు చాలా మంది చర్చికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళని ఎట్ట నేను తప్పులు నడిపియాలా? వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళకి బలహీనతలు కలిగించాలా? ఏదో పెట్టి శోధనలు పెట్టేస్తే చర్చికి పోరుగా. ఇంట్లో మీకు సమస్యలు పెట్టినారనుకో, మీ చర్చికి రాబుద్ది కాదు. ఎందుకంటే మీకు ఏమనిపిస్తుంది అంటే సమస్యలు ఉన్నాయి కదా, నేను ఎట్లా పోతా చర్చికి అనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మీరు సమస్యలు తీర్చబడేది ఎక్కడండి? చర్చిలనే. సైతాన్ ఏం చెప్తుంది అంటే, నువ్వు చర్చికి పోతే సమస్యలు పోతాయా? ఆ సమస్య గురించి ఆలోచించు అంటది సైతాన్. ఏం చెప్తుందని సైతాన్? ఆలోచించు, ఇంకా దిగులు పడు, ఇంకా బాధపడు అని చెప్తుంది సైతాన్. దేవుడు చెప్తున్నట్లా, దేవుడు ఏమంటాడు? దిగులు పడొద్దు, బాధపడొద్దు, నీ భారమంతా నాకు, నీ భారాన్ని నేను తేలిక చేస్తా, దేవుడు వాగ్దానం చేశాడు. కానీ మనం ఏంటంటే మనమే బాధపడుతుంటాము, మనమే బరువు మోసుకుంటుంటాము. దేవుడు అన్నాడు, భారం ఎందుకు మోస్తున్నావు, నాకు ఇచ్చేయి ఆ భారం అన్నాడు కదండి. భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి, మీ భారము నేను మోసి మీకు తేలిక చేస్తా. ఉందా వాక్యం? ఉందా? ఇది ఉంది కదా. కానీ నమ్మడానికి చాలా కష్టం. అందుకే చూడండి, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు. కనపడని దాని గురించి నమ్మాలండి. ఇప్పుడు యేసుప్రభు కనపడతలేడు, నువ్వేమనుకోవాలంటే యేసుప్రభు ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు యేసుప్రభు అని నమ్ముతావా? మనం నమ్మాలి. ఇక్కడే ఉన్నాడు, నా పక్కన తిరుగుతున్నాడు, ఇక్కడ దేవదూతలు ఉన్నారు, కళ్ళ కనపడతలేరు. కానీ నువ్వు నమ్మాలి. ఎట్లా నమ్మాలా? విశ్వాసంతో. నా ప్రభు సంచరిస్తుండి ఇక్కడ, నా ప్రభు సన్నిధి ఇక్కడ ఉన్నది. అప్పుడు అనుకున్నప్పుడు దేవుడు మన పక్షాన వచ్చి నిలబడతాడు. మనం ఏంటంటే డౌట్ఫుల్గా ఏమున్నాడో, పాస్టర్ గారు ఇది చెప్పారు కానీ ఏముంటాడు, మన పక్కన ఉన్నాడా, ఎక్కడ కనపడుతుంది, మనకు కనపడతలేడు కదా అని మనం అనుమాన పడ్డప్పుడు సైతాన్ని ఇంకా శోధిస్తూ ఉంటాం. నీకు చిన్న పొరపాటు దొరికితే చాలు, దయ్యానికి సైతానికి ఏంటంటే అర్థమవుతుందా అండి, నీలో ఉన్న ఒక్క బలహీనత వాడికి దొరికితే, వింటురా, ఒక ఆట ఆడుకుంటాడు వాడు మనతో, ఒక్క బలహీనత చాలు. చిన్న బలహీనత నీలో చూసిండు అనుకో, ఆ బలహీనతతో నువ్వు ఫుట్బాల్ ఆడుకుంటాడు సైతాన్. ఆ బలహీనత కూడా నువ్వు వాడికి నీకు వీల్లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ చూడండి, పాపం చేసినప్పుడు దూతలను కూడా, నేను ఇప్పుడు 4వ వచనంలో 2 పేతురు 2:4 వచనంలో మీరు చూస్తే ఏముంది? పాపం చేసినప్పుడు దేవదూతలు కూడా ఆయన వదిలేదంట. చదవండి 4th చాప్టర్ 2:4, 2 పేతురు 2:4 వచనం. సరేలేండి, అక్కడ మనకు దేవదూతలు వదలలేదు అన్నాడు. ఆడ కింద వచనాల్లో ఏం రాయబడిందంటే, నోవా దినములలో ఉన్న ప్రజలు కూడా పాపం చేసినప్పుడు దేవుడు వదలలేదు. సొదొమ గొమొర్రాలో కూడా పాపం ఉంది. ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడండి? అగ్నితోని కాల్చివేసినాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే నిన్ను వదులుతాడా? ఇంటారు అందరు క్లియర్గా వినండి. ఇప్పుడు తప్పు చేస్తే దేవదూతల్ని వదలని దేవుడు నిన్ను వదులుతాడా అంటే వదలడు. కాబట్టి ఏం చేద్దాము? పాపం ఎందుకు చేయాలి? అవసరమా అండి పాపం చేసేది? వద్దు. పాపముకు మనం ఛానల్ కాదు, మనం దేవుని బిడ్డలం, నీతిగానే ఉండాలా. మళ్ళీ పుట్టించింది ఎందుకండి దేవుడు? తల్లిగర్భంలో పాపంగా పుట్టామన్నాడు, కరెక్టే. కానీ పుట్టినాక నువ్వు ఎలా పెరగమంటు, నేను నీతిగానే ఉండాలా. ఈ తల్లిదండ్రులు ఎట్టున్నో నీకు సంబంధం, నీకు అవసరం లేదు. నీ పురాతనంగా లైన్ ఎట్టుందని వాటి ఉంటావని ఏం లేదు ఇక్కడ. కానీ నువ్వు భక్తిగా ఉంటే కానీ అక్షయం పోతుంది.
నీ తల్లి రక్షణ పొందుకుంటే నువ్వు రక్షణ పొందుకుంటావా? నీవు రక్షణ కావాలా, నువ్వు నీతిగా జీవించాలా, అప్పుడు దేవుడు అది కోరుతుంది. కానీ ఎవరో నీతి కొంటే నీ కొరకేదేమన్నా మనకెవరికేదేముంటుందండి? అర్థమవుతుంది. అందుకే ఈరోజు పాపం చేయకుండా నీతిగా జీవిస్తూ భక్తిని కాపాడుతున్నారు. మోసంలో పడకుండా దొంగ మోసగాలు వస్తారు, బైబిల్ ఉంది. మోసగాలు వస్తారు, అంచెదినంలో దొంగ ప్రవక్తలు వస్తారు, దొంగ క్రీస్తులు వస్తారు, యేసు పేరు చెప్పుకొని మోసం చేస్తారనే పరిస్థితిలో ఉన్నాము. జాగ్రత్తగా ఉండాలా. అనుకుంటున్నాం మనం ఏమవుతుందో లేదు, ఏం కాదులే, ఏదో అంతా అప్పలానే జరుగుతుంది కదా. ఇదే మాటలు ఆ రోజు పలికారు. ఈరోజు తెలుసా, నోవా దినములలో ఇదే మాట పలికారు వాళ్ళు. నోవా అంటున్నాడు, అరే ఫ్లడ్ వస్తుంది, అంత నాశనం అయిపోతారు, రక్షణ పొందుకోడరా, మారు మనసు పొందుకోడు అంటే, అరే పిచ్చోడు రాయుడు, పిచ్చోడు, ఏడ ఫ్లడ్ ఉంది, అంత బాగానే ఉంది, ఈ లోకమంతా బాగా నడుస్తుంది, ఈయనకు ఫ్లడ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి, వర్షమే లేదు, ఒక చుక్క లేదు, బొట్టు లేదు అంటే ఒక్క క్షణంలో వర్షం మొత్తం వరదల్లాగా కుమ్మరిచ్చేసింది. అప్పుడు పరిశాన్ అయిపోయారు. అబ్బా నిజంగానే ఆయన చెప్పింది అప్పుడు మేము ఇల్లే. అప్పుడు తలుపు కొడుతురు, నోవా ప్లీజ్ తలుపు తీయ అంటే అయిపోయింది, తలుపు ముయ్యబడ్డది. ఇంకా మీతో తీయబడదు తలుపు. 40 రాత్రులు 40 దినములు తలుపు తీయబడలే. 40 రాత్రులు అయినాక 40 దినములైనాక అప్పుడు తలుపు తీయబడ్డది. అప్పుడు కొత్త ప్రపంచము ఏర్పడ్డది, కొత్త జనరేషన్ ఏర్పడ్డది. అంటే చూడండి, ఒక పాపం చేస్తే ఒక తరాన్నే దేవుడు తీసివేసిండు. కాబట్టి పాపం అనేటువంటిది ఎంత దేవుడు సీరియస్గా చూస్తాడో అర్థమవుతుందా మీకు? అది పాపిని క్షమిస్తా అంటున్నాడు, కానీ పాపాన్ని క్షమించాడు. నువ్వు పాపిగా ఉంటే దేవుడిని క్షమిస్తాడు, కానీ పాపాన్ని కంటిన్యూ చేసుకుంటా పోతున్నావు అనుకో, పాపాన్ని చేసుకుంటా వెళ్తున్నావు అనుకో, మరి ఈరోజు పాపం చేసిన వాళ్ళకి ఎవరైనా చెప్తే కూడా వాళ్ళకి కోపం వస్తుంది. అయ్యా నువ్వు చేయక మంచిగుండ్రా నాయన. మన పిల్లలకు కూడా, చిన్నపిల్లలకు మన చెప్తే కూడా వాళ్ళ కోపం వస్తుంది. నాకేం చెప్తున్నావు నువ్వు? మా పిల్లలకి ఏం చెప్తావు నువ్వు? నీకేం నువ్వు గ్రేటా? మా పిల్లలకి చెప్పే అంత గ్రేటా అంటే వాళ్ళు కూడా ఉంటారు చుట్టాలలో. అవునా కదా? చుట్టాలలో ఉన్నారనుకోండి, పెద్ద నాయన చిన్న పిల్లలు ఉన్నారనుకో, మనం చెప్తాం, తప్పేముందని చెప్తాం. చెప్తే అది తప్ప. ఇప్పుడు నా కొడుకు కూడా మొన్న అంకుల్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా చెప్తారు. నేనేమంటా, ఎందుకు చెప్తావు అంకుల్ అనొద్దు, చెప్పని మంచి మాటలు చెప్తే ఏం తప్పులేదు. బాబు చదువుకో, మంచి ఉద్యోగం చేసుకో అని చెప్తారు వాళ్ళు కూడా. చెప్తే తప్పేం దాంట్లో తప్ప ఏమనుందా? ఉద్యోగం చూసుకో, మంచిగా ఉండు బాబు, మంచిగా చేసుకోండి, తప్పేమనుందా? నాకు ఎందుకు కోపం రావాలా? నా కొడుకు చెప్పిన ఎటు చెప్తావు, నా కొడుకు అనొచ్చా? నేను అనవు, మంచి పని చేసినావు అన్నాడు, మంచి వెరీ గుడ్ చెప్పాలా. నా పిల్లలైనా ఎవరైనా చెప్పొచ్చు, తప్పు చేసినప్పుడు మనము దండిస్తే తప్పు లేదు. తప్ప చెప్పండి. ఈరోజు అది కూడా తప్పు అయిపోతుంది. అంటే ఏంటంటే ఏం కోరుకుంటారు అంటే ప్రజలు విచ్చలవిడిగుంటా, నన్ను ఎవడు అడగొద్దు, నన్ను ఎవరు క్వశ్చన్ చేయొద్దు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా, ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టుంటా. ఉందా బైబిల్ ఎక్కడన్నట్లా? క్రైస్తవుల మట్లున్నా మన ఉందా? ఎవరండి మనకు అధికారి? దేవుడు, యేసు ప్రభు మనకు అధికారి. ఎవరి మాట వినాలి మనం? ఆయన మాట వినాలి. అవునా కదా? ఈ బైబిల్ ఉన్న ఆజ్ఞలు మనం గైకోనమని దేవుడు చెప్తుండు. దేవుడు ఇష్టానుసారంగా జీవిస్తే ఈరోజు చర్చికి వచ్చేది ఎందుకు? మీరు చర్చికి వచ్చి వాక్యాలు నేర్చుకునేది ఎందుకు? అవసరమా? ఎందుకు వస్తున్నామండి చర్చికి ప్రతి ఆదివారం? ఎందుకు మనం వాక్యం వింటున్నాం? ఎందుకంటే దేవుళ్ళలో నేర్చుకోనికి, ఎదగనీకి, మనం ఇంకా ముందుకు పోనీకి మనం వస్తున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో అవుతుంది, ఏమో జరుగుతుంది, మాకేం బట్టే అన్నట్టు మనం పోతే కాదు. ఇటువంటి మనము ఈ యొక్క నెగ్లిజెన్స్ లైఫ్ అంటారు దీన్ని. అంటే దీన్ని ఏమంటామంటే కేర్లెస్ లైఫ్. దేవుడు అట్లా అనలే, నీ పిల్లల్ని నువ్వు చూసుకో జాగ్రత్తగా. దేవుడు అందుకే సెలవు మీద పోయేటప్పుడు ఏమన్నాడంటే, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం మీరు ఏడవాలా, మీ కుటుంబాలు మంచిగా ఉండాలని మీరు ఏడవాలా, మీరు భక్తిగా ఉండేటట్టు చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చూడండి, ఈరోజు మనం ఏదో అయిపోతుంది అనుకుంటున్నాం, కానీ ఒక్కొక్క రోజు నీ వయసులో ఒక్కొక్క రోజు పోతూనే ఉంది. అర్థమవుతుందా? ఈరోజు నీకు ఒకవేళ ఏజ్ నీకు 50 అనుకో, రేపు 51, 52, అవునా? పోతుందా? సంవత్సరం పోతుందా? లేదంటే బర్త్డే వస్తుంది, బర్త్డే వస్తే పెరుగుతున్నావు అనుకుంటున్నావు, పోతున్నావు. ఒకరోజు నీ ఆయుష్ తక్కువ అయిపోతూనే ఉంది. ఎన్ని రోజులు బతుకుతామండి? నీ ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నచో 80 సంవత్సరములు, అయినా ఆయాసము అది దుఃఖమే. ప్రభు చెప్తున్న మాటలు, బైబిల్ చెప్తున్న మాటలే. ఏమంటున్నాండి? నువ్వు 80 సంవత్సరాలు బతికినా అదేంటంటుడు? అది సంతోషం కాదు, ఆయాసం దుఃఖాలే. అందుకే బైబిల్ కూడా క్లియర్గా పౌలు చెప్తున్నాండి, పెళ్లి చేసుకున్న వారు, సంసారం లీడ్ చేసే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తావు, కానీ నువ్వు గట్టిగా ఉండు అని చెప్పి. ఉండేయని ఎక్కడ చెప్పాలి? బైబిల్లో రాసలేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎక్కువ శ్రమలు వస్తాయి, ఎందుకంటే పిల్లలు చూసుకోవాలా, కుటుంబము అది ఇది కదండి, ఎన్నో ఉంటాయి. మామూలు కాదు, ఫీజులు కట్టుకోవాలా, ఇక్కడ పంపాలా, కాలేజీ పంపాలా, ఇంట్లో చేసుకోవాలా, బయట చేసుకోవాలి, ఎన్నో పనులు ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ పౌలు చెప్తున్నాడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి,
కానీ మీరు ఫేస్ చేయగలుగుతారు. ఎట్లా అంటే దేవుని పెట్టుకొని మీరు ఫేస్ చేయండి. సమస్య లేదని ఎక్కడ చెప్పలే. బైబిల్ ఇంకో యోహాను సువార్తలో కూడా ఏముంది? లోకంలో మీకు శ్రమ కలుగును. ఏమంటున్నాడు? వినండి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్నే జయించున్నానని యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నాడు మాటలు. ఇది కూడా మనకు నమ్మకం లేదా? కానీ ఇప్పుడు మనం బోధన ఇప్పుడు ఇన్న దాంట్లో అన్నింటిలో మనకు సారాంశం ఏంటంటే, ఏమన్నా కానీ లోకంలో నాలో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు వదిలేసుకోను. నువ్వు దేవుని గట్టిగా పట్టుకున్నావు అనుకో, దేవుడు నిన్ను వదులుతాడా? కానీ ఇప్పుడు ఎవరు పట్టుకోవాలని గట్టిగా దేవుడు వచ్చి నిన్ను పట్టుకోడు, నువ్వు దేవుని పట్టుకోవాలా. అప్పుడు దేవుడు నీ చేయి వదులుతాడా? వదిలాడు. ఈరోజు చాలామంది ఏంటంటే తండ్రి నుంచి దూరం పారిపోతున్నాం. మన తండ్రి నుంచి మనం పారిపోతున్నాం, దేవుడి నుంచి మనం దూరం పారిపోతున్నాం. ఎందుకు పారిపోతున్నామో తెలుస్తలేదు. కానీ మనం దగ్గర రావాలని దేవుడు చూస్తుంటే మనం దూరము పరిగెత్తున్నాం. ఎందుకు పరిగెత్తున్నాం అంటే కొన్ని బలహీనతలు, కొన్ని వీక్నెస్లు, కొన్ని చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి, అమ్మో దేవుని కాడపోతే ఏమంటాడు అని భయపడి మనం దూరం ఉంటున్నాం. అది పరిష్కారం కాదు. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. దేవా, నాకు ఈ పరిస్థితి ఉందయ్యా, ఈ పరిస్థితి ఈ పరిస్థితిలో నేను ఉండలేకపోతున్నా, ఈ సమస్య నేను ఎదుర్కోలేకపోతున్నా, ఈ ప్రాబ్లం నా వల్ల అయితే లేదు ప్రాబ్లం. నేను ఎట్లనే ప్రేయర్ చేస్తాను. నాదైతే నేనేమైనా సమస్య నాది కాలేదనుకోండి, నేను దేవుని అదే ప్రేయర్, ప్రభా ఇంకా నా శక్తికి మించింది ఇది, ఇప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు నాకు సాయం చేయాలి. ఇది నేను పోరాడే సమస్య కాదు. ఎందుకంటే నువ్వు అన్నావు, ఏమన్నావు? యుద్ధము నీది అన్నావు. యుద్ధము నీది ప్రభా, నాది కాదు. నా యుద్ధం నువ్వే కొట్లాడిగా, నేను కొట్లాడను, కథం అయిపోయింది. నాకు ఎప్పుడైతే ఆ విధమైన ఆలోచన ఉంటుందో అప్పుడు దేవుడు సంతోషపడతాడు. అరే, నా బిడ్డ నా మీద ఆధారపడుతుండు, నన్ను అడుగుతుండు సాయం, తప్పకుండా నేను సాయం చేస్తా. ఎందుకంటే మనము దేవుడు ఏం కోరుతున్నాడంటే, నా పిల్లలు నా కాడికి పరిగెత్తుకుంటూ రావాలా, నా పిల్లలు నా దగ్గర రావాలని కోరుతుండు. అది తప్ప మనం ఎందుకు రాలేకపోతున్నామండి? దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎందుకు రాలేకపోతున్నాం దేవుని కాడికి? ఆయన బిడ్డలము, ఆయననే మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చిండు, ఆయన కాడికి రానికి మనకి ఎందుకు కష్టం, ఎందుకు బాధ? అర్థమవుతుందా? దేవుని కాడికి వస్తే దేవుడు అంటుడు, నా ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఆయన ఇంటికి వస్తే అప్పుడు నీకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఆయన ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో వేరే ఛానల్స్, వేరే మార్గాలను పోయి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు అనుకో, నీకు ఆయాసం తప్ప మేలు జరగదు. ఒట్టి ఆయాసము, టెన్షన్ తప్ప మేలు మాత్రము జరగదు. మేలు జరగాలంటే మన అందరి అవసరతలు తీర్చేవాడు ప్రభు ఒక్కడే. కాబట్టి దేవుడు అంటే, నా యొద్దకు నువ్వు రా, నీ యొద్దకు నేను వస్తా. ఎప్పుడైతే ఆయన యొద్దకు మనం వస్తామో అప్పుడు మన యొద్దకు ఆయన వస్తాడు. కాబట్టి మన యొద్దకు మనమే ఆయనే మన యొద్దకు రావాలని మనం కోరుకుంటే అది తప్పు. ఇప్పుడు మనం అనుకున్నాం అనుకోండి, దేవుడే నా ఎందుకు రాడు నా ఇంటికి, దేవుడే ఫస్ట్ నువ్వు రామ్మా, ఫస్ట్ నువ్వు నా దగ్గర రావాలా. అంటే దేవుని సన్నిధి అనేటువంటిది, దేవుడు సన్నిధిలో ఉండుట దేవుని ఇష్టం. నిన్ను దేవుడు ఏం కోరుతున్నాడు? ఆయన సన్నిధికి రావాలని కోరుతుడు. ఆయన సన్నిధికి నువ్వు రాకుండా నువ్వు ఎక్కడో కూర్చుంటే నీ దగ్గరకు ఆయన రావాలని కోరుకున్నాడు, అది బైబిల్ ప్రకారం కూడా తప్పు, రాంగ్ అది. అవునా కాదు? బైబిల్ ఏమంటాడు? నా యొద్దకు నువ్వు రా, నీ యొద్దకు అప్పుడు నేను వస్తా. నువ్వు ఆయన దగ్గర రాకుండా నువ్వు ఏదో మాట్లాడుకుంటే అది వాక్యానికి విభిన్నమైంది. నువ్వు కోరుకుంటున్నాయన్నీ వాక్యానికి వ్యర్థమైనవి. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎంతో దయగా చూస్తుండు. కాబట్టి ఈరోజు మనము ఈ లోకం భయంకరంగా ఉంది, కానీ ఒక్కటే విధంగా మనం కాపాడబడగడతాం. ఏంటంటే బైబిల్ గట్టిగా పట్టుకొని, వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, ప్రార్థన గట్టిగా పట్టుకుంటే మనం దేవుళ్ళు ఉంటామండి కదా. అంతకు మించి ఇంకో మార్గమే లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన వదిలేస్తావో, సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన చేయబుద్ధి కాదు, కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది వాక్యం చదువుకోబుద్ధి కాదు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం వదిలేస్తామో మనము బలహీనులుగా మారిపోతాం. ఇంకో ప్రమాదం ఏముంటుందంటే, వాక్యాన్ని వదిలేసినప్పుడు సైతాను రానికి ఆస్కారం నువ్వు ఇచ్చినట్టే. ఇప్పుడు చూడండి, రాత్రి మనము గొల్లెం వేసుకోకపోతే ఎవడన్నా వస్తాడు. ఇప్పుడు మనం ఓపెన్గా పెట్టినామనుకో ఎవడన్నా వస్తాడు రాత్రిపూట. అదే మనం రాత్రి పండుకుంటప్పుడు బోల్ట్ వేసుకుంటామా లేదా చెప్పండి? పండుకుంటప్పుడు తెరిచి పెడితే దొంగ వస్తాడు, ఎవడన్నా రావచ్చు. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు మనం చేస్తున్నాం. కాబట్టి దేవుడు కూడా, దేవుని విషయాలు కూడా అట్లనే ఉంటాయని మనం గమనించాలి. ఎందుకంటే నేను ఏమైనా చేస్తా, ఎట్టన్నా పోతా అనేది, అది ఏ పద్ధతి అయితే మన ఆలోచనలు ఉందో అది రాంగ్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నీకు చేసుకోనికి, నాకు చేసుకోనికి, ఎవరికి చేసుకోనికి ఏది లేదు. యేసు ప్రభే మన సుప్రీం పవర్, యేసు ప్రభే నీకు మెంటర్, యేసు ప్రభే నీకు లీడర్, యేసు ప్రభే నీ బాస్, అంతే. ఆయన తప్ప ఇంకోటి లేదు. మరి ఆయన ఫాలో కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎక్కడికో పోయే అవసరం లేదు.
నీ దగ్గర ఉన్న ఈ బైబిల్లో నువ్వు దాంట్లో ఉన్న అన్నీ నీకు ఉన్నాయి. నీకు డౌట్స్ ఉన్నాయా? దీనిలో తీసుకో. ఏ డౌట్ లేదండి. స్వస్థత గురించి రాయబడ్డది. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏం చేయాలని రాయబడి ఉన్నది, అవునా కదా? ఆ యొక్క ఆమె విధవరాలు ఆ భర్త చచ్చిపోతారు, అప్పులు చేసి చచ్చిపోతే ఏం చేస్తుంది ఆమె? వాళ్ళ పిల్లలు తీసుకుపోతే వస్తారు. అప్పులలో ఏం చేస్తారంటే, నీ పిల్లలు పంపి నేను పొలంలో పని ఉంటుంది, జీవితాంతం నాకన్నా పని చేయాలి, అయినా అప్పు తీరదు, జీవితాంతం నాకన్నా పని చేస్తారని అని వస్తారు. వస్తే ఏం చేయాలో నాకు అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తుంది ఆమె? ఎక్కడికి పోతుందండి? ఎలీషా కాడికి, ఆ సేవకుడు కాడికి పోయినప్పుడు ఆయన ఏం చెప్తాడు? అమ్మా, నూనె మన ఉంది దాని దగ్గర, కొంచెం నూనె అడుక్కొచ్చుకొని ఏం చేయాలంటే, కొద్దిగా ఉందా నూనె, ఎన్ని బాణాలు ఉంటే అన్ని తీసుకురా, ఆ బాణాల్లో కొద్ది నూనె వేసుకోండి. నూనె వేస్తూ ఉంటే నిండిపోతా ఉంది, నూనె వేస్తూ ఉంటే నిండిపోతా ఉంది. ఆ నూనె అమ్ముకొని అప్పులన్నీ కట్టుకున్నారు. ఎవరన్నా వచ్చి ఇచ్చిర్రా? ఎక్కడైనా పోయి అప్పు అడిగిర్రా? అడగలేదు. అక్కడ ఎవరు క్రియేట్ చేసిరండి అద్భుతం? ఇప్పుడు మనకు అవుతుందా కాదంటే, అమ్మో వాళ్ళకి అయింది బ్రదర్, మనకి ఎట్లా అవుతుందా అని అనుకోవచ్చు. మనకు మరి అటువంటిప్పుడు మన చర్చికి వచ్చేది దండగా, ప్రేయర్ చేసుకునేది వేస్ట్, ప్రార్థన చేసుకుని అంత దండగా, సున్నతో సమానం. కాబట్టి ఇప్పుడు మనం అదే దేవుని ఆరాధిస్తున్నాం. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది ఆదిమ సంఘము ప్రారంభించబడ్డది ఎప్పుడంటే అపోస్తల కార్యంలో స్టార్ట్ చేయబడ్డది పేతురు ద్వారా. కొంతమంది ఏమంటారు అంటే అక్కడ ఆగిపోయింది అంటారు. అది రాంగ్ బైబిల్. అది అక్కడ నుంచి ఎట్లా ఆగిపోతాండి? అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఇప్పటి వరకు ఉన్నది. ఒకవేళ ఆగిపోతే యేసుప్రభు వచ్చినట్టే. యేసుప్రభు రాలే కదా. యేసుప్రభు వస్తే చర్చ్ ఆగిపోయినట్టు. చర్చ్ ఏజ్ అంటారు చూడండి, చర్చ్ ఏజ్ అంటారు. చర్చ్ ఏజ్ ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? ర్యాప్చర్ వచ్చినప్పుడు చర్చ్ ఎత్తబడుతుంది. బైబిల్ ఉంది క్లియర్గా. చర్చ్ ఎత్తబడే టైం ఇంకా రాలేదు. ఎత్తబడితే మనం ఇక్కడ ఉండనే ఉండం. దేవుళ్ళ అందరం ఎత్తబడతాం. దేవుళ్ళు ఎత్తబడినప్పుడు చర్చ్ అక్కడ ఉంటుంది, ఇక్కడ కాదు, పరలోకంలో. ఇప్పుడు ఇక్కడ ఉంది చర్చి, కానీ ఇప్పుడు ఉంటుందా రేపు ఉంటుందా నేను చెప్పలేను. కాబట్టి ఏ జామో ఏ గడియ దేవుడు వస్తాడో తెలియదు. యూ ప్రిపేర్ టు మీట్ ద లార్డ్, అంతే. నేను అదే చెప్తున్నా. కాబట్టి టైం అనేది మన చేతిలో లేదండి. ఎవ్రీడే మనకి వెళ్ళిపోతూనే ఉంది, సెకండ్స్ ముళ్ళు తిరుగుతూనే ఉంది, టక్ 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 అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎలా ఉన్నా అకార్డింగ్ టు ద క్లాక్, కింగ్డమ్ క్లాక్, దేవుని క్లాక్, దేవుని యొక్క మనకు క్లాక్ ఉంది చేతికి, గడియారం. దేవుని క్లాక్లో పోవాలి మనం. ఈ గడియారం కాదు, ఈ లోకల్ 24 hours ఈ టైం కానీ, లేకపోతే అమెరికాలో ఉన్న టైం వేరేగా ఉంటుంది. అక్కడ ఈస్టర్న్ టైం, వెస్టర్న్ టైం అని ఏవో ఉంటాయి. కానీ ఈ టైం కాదు మనం ఫాలో అయ్యేది. ఏ టైం అండి? కింగ్డమ్ క్లాక్. ఇట్స్ అ గాడ్స్ క్లాక్. దాంతో మనం టైమింగ్లో పోతే మనకు అన్నీ అర్థమైంది. దేవుడు ఏమంటాడంటే, ఆడికి పోవాలంటే ఆయనతోని మనం కరెక్ట్గా అడుగులో అడుగేసి వెళ్ళాలి. దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఈయన వాక్డ్ విత్ గాడ్ అంటే ఆయన అడుగులో అడుగేసి నడిచింది కాదు అది. ఈ ఆల్వేస్ ఈజ్ ఫాలోయింగ్ ద వర్డ్స్. ఆయన ఏం చెప్తున్నాడు యేసుప్రభు అన్ని వింటున్నాడు, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు వినేది వేరండి, చేసుకుంటూ వెళ్ళేది వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు వింటున్నావు కరెక్టే, దాన్ని ఎంతగా ఫాలో అవుతున్నావు అనేది నాకు కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు వింటున్నారు, కానీ మీరు ఎంత దాన్ని గ్రాస్ప్ చేసినారు, ఎంత తెలుసుకున్నారు, దాన్ని ఎంత నాలెడ్జ్ వచ్చింది అనేది అది మీకు వ్యక్తిగతంగా తెలుస్తుంది. లేకపోతే నేను తెలుసుకుంటే అది నాకు తెలుస్తుండవచ్చు, కానీ నాకు అవసరం అంత తెలుసుకో. చిన్నపిల్లలు కాబట్టి అంత నేను ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కోదు అవసరం లేదు. కానీ చెప్తున్నా, ఎందుకంటే నువ్వు తెలుసుకుంటున్నావు, అది ఇంప్లిమెంట్ చేస్తున్నావా? నువ్వు తెలుసుకుంటున్నావు, అది నీ జీవితానికి అప్లై చేస్తున్నావా? అర్థమవుతుంది? అప్లై చేసినప్పుడే ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. ఇప్పుడు ఈ వాక్యము నువ్వు అప్లై చేసుకోకపోతే ఇట్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. దేవుడు ఏం కోరుతుండు? ఫలిభరితమైన జీవితం కోరుతుండు. ఇందులో ఫలిభరితం ఉండాలని కోరుతుండు. ఫలిభరితం అంటే లోక సంబంధమైన ఫలిభరితం కాదు, వరల్డ్లీ ఫ్రూట్ఫుల్నెస్ కాదు ఇక్కడ గాడ్ ఈస్ టెల్లింగ్. అది కూడా ఇంపార్టెంటే, కానీ అది కాదు నేను అడిగేది. స్పిరిచువల్ ఫ్రూట్ నీలో ఉందా? ఎన్ని ఫలాలు పొందినావు, ఎంత డెవలప్ అయినావు అనేది నీకే తెలవాలి. ఎట్లా అంటే వెన్ యూఆర్ ఫాలోయింగ్ గాడ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, స్టెప్ ఇన్ స్టెప్ నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడులో నువ్వు కంప్లీట్గా ఆయనలో నువ్వు ఉంటావు, నీలో ఆయన ఉంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే జస్ట్ ఫాలో అవుతున్నావు, జస్ట్ వింటున్నావు, దాన్ని ఏం తీసుకుంటలేవు, అప్పుడు ఏం లాభం? ఏమైనా ఉపయోగపడతా? ఇప్పుడు ఇంత చెప్పి కూడా మీకు లాభం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వాక్యం నాకు చెప్తున్నాడు దేవుడు, ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ కరెక్షన్, ఇట్ ఈస్ ఫర్ ఎడిఫికేషన్ అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు మారుతావు. నాకు క్షేమాభివృద్ధి కోసం. ఎందుకంటే బైబిల్లో పౌలు చెప్తున్నాడు, సంఘంలో మాట్లాడే మాట సంఘ క్షేమాభివృద్ధి కోసం అంటున్నాడు, సంఘం డెవలప్మెంట్ కోసం అంటున్నాడు. సంఘం అంటే ఎవరు? మనుషులు. మళ్ళా ఇట్ ఈస్ నాట్ ఈ బిల్డింగ్ కాదు. సంఘం అంటే ద బంచ్ ఆఫ్ ద పీపుల్, కాల్డ్ పీపుల్. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఐ హావ్ కాల్డ్ యూ ఫర్ ఎ పర్పస్. కాబట్టి దేవుడు నిన్ను పిలిచిండు. ఈ లోకంలో మనము యాత్రికులము, కొన్ని రోజులు ఉంటాం. తర్వాత ఏంటంటే నీ పౌరస్థితి పరలోకమే, ఏ లోకము కాదు. యువర్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ ఆన్ ఎర్త్, ఇట్ ఈస్ ఇన్ హెవెన్. అది గుర్తుపెట్టుకోవాలి. యువర్ కింగ్డమ్ ఈజ్ నాట్ హియర్, యువర్ కింగ్డమ్ ఈజ్ అబౌవ్. మీద ఉన్నది నీ రాజ్యం, ఇక్కడ కాదు.
ఈ భూలోక రాజ్యాలని నువ్వు దీంట్లో ఏ విధంగా దేవుడు నీకు దీంట్లో ఇయ్యాడు. అక్కడ కోసమే నువ్వు ఇక్కడ బతుకుతున్నావు, అది గుర్తుపెట్టుకో. అందుకే మనుషులు హేట్ చేసుకుంటారు. ఎందుకంటే అరే వీడు ప్రత్యేకంగా ఉండేందిరా, వీడు ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది, వీడు ఉంటే మనం తాగలేం, వీడు ఉంటే మనం వేరే పాపాలు చేయలేం, అరే వీడిని వదిలేద్దాం రా అని వాళ్ళు వెళ్ళిపోతారు వేరే కాడికి. నువ్వు వదిలేకుండా నీకు గుంపులు ఫ్రెండ్స్ వస్తారు. ఆడ కూర్చొని తాగొచ్చు, రీను వాడవచ్చు, ఏదో గప్పాలు కొట్టుకొని లోకం చేయడం చేసుకో. దేవుళ్ళు ఉన్నవాడికి బయటవాడికి ఏం ఫరక్ అంటే, నువ్వు దేవుని రాజ్యం చూసుకుంటే వెంబడిస్తున్నావు, వాడు లోకం చూసుకొని వెంబడిస్తున్నావు. కాబట్టి దేవుడు కోరుతుంది ఏంటంటే, నా బిడ్డలు నేను చెప్పినట్టు వినాలా అని దేవుడు కోరుతుంది. అదేమైనా తప్పుందా? యూ షుడ్ ఫాలో క్రైస్ట్. నువ్వు స్టెప్ బై స్టెప్, హ్యాండ్ బై హ్యాండ్ నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు అన్నీ నేర్చుకొని అభివృద్ధి పొందుకొని, దేవుడు ఏమంటాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొందితే తండ్రి మహిమపరచబడుతున్నాడు. బీ ఫ్రూట్ఫుల్ అండ్ ఇంక్రీజ్ అన్నాడు ఆది కాండంలో కూడా. ఏమంటున్నాడంటే జస్ట్ మెటీరియలిస్టిక్ కాదు, స్పిరిచువలిస్టిక్గా కూడా నువ్వు దేవుడు ఫ్రూట్ఫుల్గా కావాలని కోరుతున్నాడు. కాబట్టి అట్లా కోరుకుంటే దేవుడు గొప్ప అబండెన్స్ ఇస్తాడు, గొప్ప అభివృద్ధి నీ జీవితాలు జరుగుతుంది. కానీ జస్ట్ నువ్వు ఇప్పుడు మేము చెప్తున్నప్పుడు మీరు ఖాళీగా వింటున్నారు అనుకోండి, మీరు ఆలోచించండి, ఎవరికన్నా ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఈ వాక్యం కూడా నాది కాదు, నేను మౌత్ పీస్ అంతే. నేను దేవుని చెప్తున్నా, ఆ మాటలు నువ్వు తీసుకోకపోతే ఎవరు లూజర్స్ అండి? యు ఆర్ ద లూజర్. నష్టపోతుంది మీరే. మీరు విన్నర్ అనుకోండి, లాభపడుతుంది ఎవరు? మీరే. ఇది బయట దొరకదు, ఇది మార్కెట్లో దొరకదు, పైసలు పెడితే దొరకదు. ఇది ఉచితంగా దేవుడు ఇచ్చాడు. కానీ ఇది నువ్వు తీసుకోకుండా దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని చాలా వేస్ట్ చేసుకుంటున్నట్టే. ఎందుకంటే ప్రతి మాట కూడా మనము వినాలండి. దేవుడు ఏమంటే కొన్ని కమాండ్స్ విను, కొన్ని కమాండ్మెంట్స్ విను, కొన్ని కమాండ్మెంట్స్ వినొద్దని ఉందా బైబిల్ ఎక్కడ? బైబిల్లో లేదు. చాలా మంది ఎన్నో వాదనలు వాదిస్తారు లోకంలో. కానీ ఒక్క ఏ వాదనకైనా బైబిల్ నుంచే సారాంశం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయండి, కొంతమంది డిబేట్స్ పెడుతుంటారు. అది అలైన్ విత్ ద బైబిల్తో అది మాట్లాడుకుంటూ చెప్పినప్పుడే దానికి వెయిట్ ఉంటుంది. కానీ నేనేదో మాట్లాడుకున్నాను అనుకోండి, మీరేదో మాట్లాడుకోరు, దానికి వెయిట్ ఉంటుందా? ఒక బైబిల్ డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరు ఉండాలి మధ్యలో? బైబిల్ ఉండాలి. వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి దేర్. అప్పుడు మనం డిస్కస్ చేస్తే ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. కానీ నేనేదో మాట్లాడుకోను, నువ్వేదో మాట్లాడుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రూట్ఫుల్ థింగ్. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎవ్రీథింగ్ దేవుడు చెప్తున్నది జాగ్రత్తగా భయంతో వణుకుతో మనం కాపాడుకున్నప్పుడు మన లైఫ్ను. ఎందుకంటే మనం ఎన్ని రోజులు బతాం అనేది లేదు ఇక్కడ. ఇన్ని రోజులు బతాం అనేది ఎక్కడ బైబిల్లో లేదు. నువ్వు ఇన్ని రోజులు బతావు, 70 సంవత్సరాలు బతావు, 60 సంవత్సరాలు బతావు అని ఉందా? 50 సంవత్సరాలు బతావు అని ఉందా అండి? ఎక్కడనుందా? మన లైఫ్ స్పాన్ ఏమైనా రాయబడి ఉందా? ఎవరన్నా చెప్పండి. ఎవడో ఒకటి చేసి చూసుకొని చెప్తా, ఆడు చెప్తాడు. వాడు ఒకడు ఇంకో డేంజర్ కూడా చెప్పొచ్చు, రేపు చేస్తావని చెప్పవచ్చు. ఇంట్లో ఎంత భయం అవుతుంది, రాత్రి నిద్ర పట్టదు. ఇక ఈరోజు రాత్రి పండుకోలేవు, రేపు పొద్దుగాల గ్యారంటీ మధ్యాహ్నం 12 గంటలు కూడా నువ్వు పోతావరా అని చెప్పిండు అనుకో, వాడు చేసి చూస్తాడు. ఇక మన పని రాత్రే చచ్చిపోతావు, పొద్దుగాల దాకా ఉండవు. ఎందుకంటే అది ఒక భయం, సావనే భయం వస్తే మనిషికి ఆటోమేటిక్ వాడికి కృంగిపోతాడు ఆటోమేటిక్. ఇప్పుడు జబ్బు ఉంది, నీకు మరణ సంబంధం జబ్బు ఉంది, డాక్టర్ చెప్పిండు అనుకో, ఆ జబ్బుకు పీరియడ్ ఉంటుంది, అప్పటికే వీడు చచ్చిపోతాడు ఆ భయానికి. కొన్ని ప్రమాదమైనవి ఏమో క్యాన్సర్, కొన్ని ప్రమాదమైనవి ఉంటాయి ఇలా లోకంలో. వీటిని స్టేజెస్ ఉంటాయి, 1st, 2nd, 3rd, 4th అని. ఆ స్టేజెస్ మించితే డాక్టర్ కూడా ఏమంటాడు, నా వల్ల కాదమ్మా, నేను ఇంకా ఇంతకరకు ఏం చేయలేను, ఇంకా అయిపోయినట్టే, క్లోజ్ ద చాప్టర్. అట్లా కొన్ని సిస్టమేటిక్ రూల్స్ మనకు లోకంలో ఉన్నాయి. బైబిల్లో కూడా కొన్ని రూల్స్ దేవుడు చెప్తున్నాడు, అవి మనం విన్నప్పుడు బాగుపడుతుంది. కాబట్టి నా ఇష్టానుసారంగా పోతా, నా ఇష్టం వచ్చినట్టు పోతా అంటే దానికి అర్థం ఉండదు. ఎందుకంటే వర్డ్ అనేది ఈరోజు ఎంత గొప్పదంటే, నేను అదే అనుకుంటా, మనం అదృష్టంగా భావించుకోవాలి. ఏంటంటే నీ చేతిలో బైబిల్ ఉంది, నీ చేతిలో ఆ రోజున్న గ్రంథం ఈరోజు నీ చేతిలో ఉన్నది. ఆది అందున్న వాక్యము నీ దగ్గర ఉన్నదంటే వీఆర్ వెరీ ఫార్చునేట్ పీపుల్. మనం ఎంత అదృష్టవంతులం అంటే ప్రపంచంలో ఎవడు లేడు మనలాగా. అవునా కదా? మీరు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఈ వాక్యం ద్వారానే మనం మన జీవితాన్ని సరి చేసుకుంటున్నామా లేదా? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన ప్రతి మాటకు వెయిట్ ఉంటుంది. దేవుడు ఏమంటాడు, నువ్వు సండే వస్తే దీవించబడతావు, సండే వస్తే నువ్వు బ్లెస్ అవుతావు అంటాడు. ఇది ఒక ప్రతిష్టమైన దినం అంటుండు. 6 దినాలే పని చేయండి, 7వ దినం మీది కాదంటున్నాడు. కానీ మనం వింటలేం కొన్నిసార్లు. ఇప్పుడంతా కూడా లైవ్ టీవీలు, లైవ్ మెసేజ్ చెప్తున్నాడు, అక్కడనే వినుకుంటా ఇదే చర్చ అనుకుంటారు. కానీ బైబిల్లో ఉందంటే సావాసం దేవుడు కోరుతుండు. సంఘంగా కూట మానకండి, గుంపుగా ఉండి దేవుని ఆరాధించాలి బిలీవర్స్ అని దేవుడు కోరుతుండు. ఇంట్లో కూర్చొని టీవీలలో వాక్యాలు విన్నాడు, తర్వాత వినొచ్చు, నువ్వు వారమంతా నువ్వు విను, ఏం ప్రాబ్లం ఉంది? కానీ ఒక్కరోజు నువ్వు దేవుని వచ్చి స్తుతించమంటుడు పాటలతో, తంబూర సితార గానంతో. సాంసలు ఏముందండి, తంబూర సితార గానంతో పెద్దగా బిగ్గరగా అరుస్తూ దేవుని స్తుతించమని దేవుడు చెప్పు. ఎందుకంటే గాడ్ వాంట్స్ ప్రైజెస్. ఇంట్లో కూర్చొని ప్రైజ్ ఎక్కడికి వస్తుంది? నువ్వు ఒక్కని ఆరాధిస్తే. ఇంతమంది మనం ఒక్క గొంతులుగా మారి దేవుని స్తుతిస్తున్నప్పుడు అది పవర్ చాలా పవర్ఫుల్గా దేవుడు, అది దేవునికి ధూపంగా వెళ్తుందండి. అది కోరుతుడు దేవుడు. కాబట్టి ఈ ఆచారాలు ఇవన్నీ పక్కన పెడితే దేవునితో ప్రతిరోజు నువ్వు నడుస్తున్నావు, నా ప్రయాణం
మన జీవితం గ్యారంటీ కాదు, మన లైఫ్, మన ఊపిరి, మనది ఏదున్నా కానీ ఇది మన గ్యారంటీ కాదు. దేవుడు చెప్పినట్టు వింటే ఎంత బ్లెస్ అవుతామంటే మనం ఊహకు కూడా అందదు, అంత బ్లెస్ అవుతాం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నేను వాక్యం వినాలా, లోకం మాటలు వినాలా, దేవుని మాటలు వినాలా, ఎవరి మాటలు వినాలంటే అల్టిమేట్గా నువ్వు షుడ్ లిసన్. ఇఫ్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే వాక్య ప్రకారమే నువ్వు ఉండాలి. నువ్వు ఒక క్రైస్తవుడు అని పిలువబడుతున్నట్టయితే వాక్య ప్రకారమే నీ జీవితం ఉండాలి. వేరేది మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఆ విధంగా ఉంటే గొప్ప స్థాయిలో వెళ్తావు. కాబట్టి నేను ఇప్పుడే పేతురు పత్రిక మనం చదువుకుంటున్నాం, మీరు చూసుకోండి, ఒక లేట్ వచ్చారు కాబట్టి. 2 Peter 2 చాప్టర్స్ మొత్తం చదువుకుంటున్నాము, కొన్ని వచనాలు చదివినాం, అవి మీరు మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. అంటే ఆ వచనాలే మనము ధ్యానిస్తున్నాం. 4th వర్ష వరకు మనం చదివినాం. 4th నుంచి సొదొమ గొమొర్ర పట్టణాలు ఎలా నాశనమైనవి, మరి అవన్నీ లోతు భార్య కూడా ఎలా అయిందో అన్నీ రాయబడి ఉన్నది. ఇవన్నీ వచ్చినా కానీ దేవుడు ఏమంటాడు ఇక్కడ చూడండి, ఒక 9వ వచనం చదవండి సార్. పేతురు 2 అధ్యాయం 9వ వచనం. అది కాదు సార్, 2 పేతురు 2 అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు దగ్గర 2 పేతురు. చూడు, ఒకటే మాట, దేవుడు నీతిమంతునికి ఎన్నో శోధనలు వచ్చినా అవిటి నుంచి ఎలా కాపాడాలనో దేవుడికి తెలుసు అంట. హౌ టు డెలివర్ యూ ఫ్రమ్ ద టెంప్టేషన్స్. ఈ లోక సంబంధమైన ఈ పరిస్థితిలో మనం ఉంటున్నాం, ఈరోజు ఎన్నో బాధలు కష్టాలు పడుతున్నాం. ఇవన్నీ పడుతున్నప్పుడు కూడా మనం ఎట్లుండాలంటే అన్క్లీన్నెస్ కలిగి ఉండకుండా క్లీన్గా కలిగి మనము పర్ఫెక్ట్గా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి నీతిమంతులుగా ఉండలేమని అనుకోవద్దండి, ఉండగలుగుతాం కానీ మనము ప్రయత్నం చేస్తలేం. ఏంటంటే చూడండి, మనం ప్రయత్నం చేయకుంటే మనకు అనుమానాలన్నీ వస్తాయి. నేను ఉంటానా, రేనా, నేను రేపు పోనా, నాకు అవుతుందా కాదా, ఈ అనుమానాలు ఎందుకు? ఈ అనుమానాలు ఉన్న కాడ దేవుడు ఉంటాడా? ఇన్ని అనుమానాలు ఉంటే దేవుడు ఉంటాడా? ఉండడు. ఎందుకంటే అనుమానం ఉన్న కాడ దేవుడు ఉండడు, నమ్మకం ఉన్న కాడ దేవుడు ఉంటాడు. నువ్వు నమ్ము, సింపుల్ ఫేత్. దేవుడు అంటుండు కొండలు పికిలించే విశ్వాసం కాదు, సింపుల్ ఫేత్తోని నువ్వు నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఎన్ని వాక్యాలు విన్నా అల్టిమేట్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే దేవుడు అనేవాడు వాస్తవము. అవునా? దేవుడు నేను పుట్టించిన నమ్ముతున్నావు కదా, వాస్తవము. ఈరోజు మనం ఊపిరి ఆడుతుందంటే దేవుడు ఇచ్చినదే అది. ఈరోజు రేపు నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే రేపు పరలోకం పోవాలా. బతుకున్నా చచ్చిపోయినా ర్యాప్చర్ వచ్చి దేవుడు మనం తీసుకపోయినా మనం ఎక్కడ పోతాం రేపు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అది ఎవరు డిసైడ్ చేస్తారండి? ఎవరు చేస్తారు? నీకు నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు చెప్పండి? మీరు చెప్పండి, ఎందుకు ఆ మాట అంటున్నా చెప్పండి. వాని క్రియల చొప్పున వాడికి జీతము. నువ్వు నీతిగా జీవించి నీతి క్రియలు చేసుకుంటే ఎక్కడ పోతావు చెప్పండి, మీరే చెప్పండి. మనమే డిసైడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు నువ్వు పరలోకం వాళ్ళంటే ఎవరు డిసైడ్ చేసుకుంటారండి? ఇప్పుడు నేను నీతిగా ఉండి నీతి క్రియలు నాలో ఉన్నాయి అనుకో, నాకు లైసెన్స్ ఎవరు ఇచ్చే అవసరం లేదు, నేనే వెళ్ళిపోతా, నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు దేవుడు, నిన్ను కూడా తీసుకుపోతాడు. కానీ మనం దుర్మార్గత్వం చేసుకుంటా, పాపాలు చేసుకుంటా పరలోకం పోతారా అబ్బాయి అంటే పోతారా? పోరు. ఎందుకంటే ఇక్కడ ఏం రాయబడింది ముందు వచనంలో, దేవదూతలను కూడా he has not spared the angels. చదవండి అక్కడ ఒక మాట, 4వ వచనం, ఒకటే వచనం చదవండి, 2వ అధ్యాయం ఇప్పుడు చదివిన ఎవరిని? దేవదూతలను కూడా వదిలిండా దేవుడు? చెప్పండి. అది ఇక మన సంగతి ఎందుకు, మన సంగతి ఆలోచించుకో. నెక్స్ట్ అంటే తప్పు పాపము కనపడినప్పుడు దేవుడు టాలరేట్ చేయడు. కాబట్టి నువ్వేదో అనుకోకుండా ఏదో మిస్టేక్ లేదా జరిగిందంటే అది వేరే సంగతి. కానీ వాంటెడ్లీ తప్పని తెలిసినాక కూడా నువ్వు అదే కంటిన్యూ అయ్యకుండా వెళ్తున్నాం అనుకో, చాలా డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోతాం, మనం చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతామండి. అప్పుడు బయటికి రానికి కూడా ప్రాబ్లం అవుతుంది. మనం మళ్ళీ దేవుళ్ళకి రావాలంటే చాలా కష్టం. కాబట్టి దేవుడు మనకు అప్పుడప్పుడు కొన్ని అలర్ట్స్ ఇస్తుంటాడు దేవుడు మన జీవితంలో, అర్థమవుతుంది. కొంతమందికి రోగంతో దేవుడు చెప్తాడు, ఇంకో జాగ్రత్త, చిన్న రోగం వచ్చింది, ఇప్పుడు నువ్వు సరిదిద్దుకో, లేకపోతే ఇంకా పెద్దది వస్తుంది. హెచ్చరించండి, బైబిల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే మనకు అలర్ట్స్ ఇస్తుంటాడు. అలర్ట్స్ వస్తాయి చూడండి ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్లో అప్పుడప్పుడు మెసేజ్లు, అలర్ట్స్, నోటిఫికేషన్ వస్తుంటాయి, టింగ్ అని శబ్దం అని మనం చూసుకుంటాం. అట్లా దేవుడు ఇస్తుంటాడు కొన్ని. ఏంటంటే అమ్మా జాగ్రత్త, దారి తప్పుతున్నావు, ఎటో పోతున్నావు,
తప్పుడు దారిలో పోతున్నావు, జాగ్రత్త అన్నప్పుడు వినాలి. కొంతమంది వినారు, మాకేంది నాకు చెప్తుండా, ఎవరికో వినపడుతున్నాను అనుకుంటున్నావు, నీకే చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం విని సరి చేసుకోలేకపోతామో మన లైఫ్ బేకార్. కాబట్టి దేవుడు అంటుండు సరి చేసుకొని చాలా సమయం ఇస్తుండు దేవుడు. ఇప్పుడు ఇది కృపకాలం, ఎందుకంటే ఇప్పుడు తీర్పు రాగదా, తీర్పు ఇప్పుడు వస్తే ఎవడు బతకాడు ఒక్కడు కూడా. కానీ దేవుడు కృపకాలం కాబట్టి ఇంకా టైం ఇస్తున్నాడు. నా బిడ్డలు మారాలా, చాలా మంది మారలేదు, ఇంకా దారి తప్పిన వాళ్ళు ఉన్నారు, తప్పైన కుమారులాగా ఉన్నారు, కొంతమంది మార్గం తొలగిపోయినారు, వాళ్ళు మారాలని దేవుడు కోరుతూ ఇంకా సమయం, గాడ్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ టైం. కానీ దాన్ని ఏమనుకుంటారు అంటే దేవుడు టైం ఇస్తుంది కాబట్టి ఇంకా ఆపుతున్నాను అనుకుంటారు. అది ఇంకా చాలా తప్పు. గాడ్స్ పేషెన్స్ అనేది అది ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటుంది. అది దాటితే ఏముంటుందండి, ఉగ్రత. అది దాటితే జడ్జిమెంట్. దాన్ని తట్టుకోలేడు, ఏ మంచి తట్టుకోలేడు. అందుకే దేవుడు అంటుడు అది తట్టుకోలేరు ఎవడు, అది ఊహించుకోలేవు, అది నీ ఇమాజినేషన్స్ కూడా రాదు. కాబట్టి అటువంటిది అవసరమా? అటువంటి ప్రమాదాలు పడాలని నువ్వు కోరుకుంటారా? ఎవరైనా కోరుకుంటారా అండి? ఎవరు కోరుకోరు. చేయొద్దామని కూడా ఎవరు ఎత్తారు, ఎందుకంటే అది ఎవరు కోరుకోరు. ప్రమాదము, డిస్ట్రక్షన్, నాశనం ఎవరు కోరుకోరండి. ఏం కోరుకుంటాం? సమాధానం, శాంతి, పరలోకం, సంతోషం, నీతి, ఇవి కోరుకుంటాం మనం. అదే కోరుకోవాలి కూడా, అదే కోరుకోవాలి. దేవుడు కోరుకోవడం అనేది కూడా అదే. కానీ ఏంటంటే ఈ లోకంలో ఒక సైతాన్ గడు ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే అసలు నీకు తలంపులు తెస్తూ ఉంటాడు. ఇది చేయి, దేవునికి వ్యతిరేకంగా చేయి, చర్చికి పోమాడా పోకు, చర్చి రోజు వేరే కాడికి పో, ఇంకో దగ్గర పో, ఇది చేయి, వాడిని తిట్టొద్దనరా తిట్టు, ఏం కాదు. వాడిని దూషించొద్దనడా దూషించు, ఏం కాదు. కొట్టడ పెట్టుకోద్దనడా నీ భార్యతో కొట్టడ పెట్టుకోకపోతే నువ్వు పెట్టుకో. ఏదో ఒకటి పిల్లలు ఏదో గొడవ తీసుకొస్తాడు, వాడికి చిన్న చాలు నీలో దొరకడానికి. చిన్న దొరికింది అనుకో, నేను ఒక ఆట ఆడుకుంటాడు వాడు గ్యారంటీగా. ఆ ఛాన్స్ కూడా వీ షుడ్ నాట్ గివ్. ఒకవేళ నువ్వు ఆ ఛాన్స్ ఇచ్చినావంటే కానీ వాడు ఒక ఆట ఆడుకొని నువ్వు కీస్ ఇచ్చినట్టే, చాబీ ఇచ్చినట్టే వాడికి. కాబట్టి ఇవ్వకుండా మనం ఉండగలేమా? ఉండగలదు. ఎప్పుడు మనం నీతికుంటామంటే ఒకటే అండి దీనికి సొల్యూషన్. ఎన్ని వాక్యాలు చెప్పినా ఒకటే ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు నువ్వు యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ ఎవ్రీ టైం, ఎవ్రీ 24/7 సెకండ్స్ కూడా నువ్వు ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయ్యి వాక్యంలో నిమగ్నమై నువ్వు ఉంటావో శోధనను జయిస్తావు, అంతే గ్యారెంటీ. శోధన నీ దగ్గరికి రాదు, ఆ టెంప్టర్ కూడా నీ దగ్గర రాడు, ఆ శోధకుడు కూడా నీ దగ్గర రాడు. యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు వాక్యంతో చెప్పిండు. ఈరోజు నీకు ఆ వాక్యం ఉందా లేదా నీ దగ్గర? దేవుడు వాక్యంతోనే 3 సార్లు గద్దించాడు సైతాను. జస్ట్ పో అంటే కూడా పోయేది వాడిని. కానీ మనకు మాదిరికరంగా ఆయన చూపించాలని ఏం చెప్పిండు? సాతానా నీకు తెలియదా ఇక్కడ రాయబడ్డదని, ఇక్కడ ఉందని తెలియదా, పలానా నువ్వు ఎట్లా నన్ను శోధిస్తున్నావు అంటే ఏం చెప్పిండు? ఈరోజు నువ్వు దగ్గర వెళ్ళిపోతాడు ఆటోమేటిక్. అమ్మ వీడు ఇంత పవర్ఫుల్గా ఉండి వీడి దగ్గర రాని ఉంది, వీడి దగ్గరకు వస్తే నేను నాశనం అయిపోతాను, వాడు భయపడిపోయింది దగ్గర రాడు. దేవుడు ఉంటే ఆ ఇంటికి ప్రొటెక్షన్. ఈ వ్యాధులు, మన కరోనా వచ్చింది, ఏమన్నా రావచ్చు, రేపు ఇంకోటి రావచ్చు, ఏమన్నా రావచ్చు, ఏమన్నా రాని మనకు సంబంధం లేదు. కానీ ఒక కంచెను వేసుకున్నప్పుడు ఆ కంచె దాటి సైతాన్ గట్టు రాలేడు. ఎందుకంటే దీన్ని బైబిల్ ప్రకారం ఇది నేను చెప్తున్నా. ఎందుకంటే యోబుని శోధించినప్పుడు దేవుడి దగ్గర పోయింది సైతాన్, ఏమంటుంది? నువ్వు పెద్ద భక్తుడు అనుకుంటున్నావు, ఒక్కసారి ఆయనకి ఇచ్చిన కంచె తీసేయి. ఏమన్నదండి చెప్పండి. ఇప్పుడు చెప్పిన దానికి కరెక్ట్గా వస్తుంది వర్డ్. ఆ కంచె తీసేస్తే అప్పుడు చూడు ఆయన ఏం చేస్తానో నేను దూషి స్టడీ చేస్తాను ఛాలెంజ్ చేసి. అంటే కంచె రాదన్నట్టుగా సైతాన్. ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలా? కంచె వేసుకోవాలా? మనం వేసుకుంటే రాలేడు, పర్మిషన్ తీసుకొని రావాలి. దేవుడు పర్మిషన్ ఇయ్యాడు. ఫస్ట్ యోబు కంటే ఒక ప్రత్యేక సంబంధంగా ఇచ్చిండు శోధన, కానీ అందరికి దేవుడు పర్మిషన్ ఇయ్యాడు. వీడు పోయి అడగడు కూడా, ఎందుకంటే అది అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో అది జరిగిన విషయం చెప్తున్నా నేను. ఎందుకంటే ఉదాహరణగా చెప్తున్నా. అంటే దీని ప్రకారం మనకి ఏంటంటే ఒక బిలీవర్కు దేవుడు ఒక కంచె వేస్తుండు. నువ్వు విశ్వాసం అయితే నీ చుట్టూ ఒక కంచె ఉంది, ఆ కంచె దాటి సైతాన్ గాడు రాలేడు. కానీ ఎప్పుడైతే ఆ కంచె పరిశుద్ధంగా నువ్వు ఉండకుండా ఉంటావో అప్పుడు ఆ కంచె విరిగిపోయినట్టే, అప్పుడు సైతాన్ వస్తాడు. కాబట్టి నువ్వు ప్రేయర్ఫుల్గా నువ్వు ఉన్నంత కాలం, వాక్యంలో నువ్వు గట్టిగా స్థిరంగా ఉన్నంత కాలం సైతాన్ నిన్ను ముట్టలేడు, ముట్టుకోలేడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లాస్ట్ డేస్లో ఇప్పుడు నేను ఇక్కడ చదివిన దొంగ అబద్ధ ప్రవక్తలు, స్టార్టింగ్లో 2nd verseలో 1st వచనాల్లో ఉన్నది ఫాల్స్ ప్రాఫిట్స్, అంత మోసగాళ్ళు, ఫాల్స్ టీచర్స్ వచ్చే రోజులలో మనం జీవిస్తున్నాం. మీరు ఏది పడితే అది నమ్మకూడదండి. వాక్యంలో ఉన్నదే మనం నమ్మాలా. కాబట్టి వాక్యంలో లేని కొంతమంది తీసుకొచ్చి వాక్యాలు కలిపేసి మొత్తం మనల్ని మోసం చేయాలని సైతాన్ గాడు ప్రయత్నించాడు. ఎందుకంటే వాడు వాక్యం త్రూనే వస్తాడు. వానికి ఇంకొక పేరు కూడా ఉంది తెలుసా మీకు? వెలుగు దూత అని ఉంది. ఏం పేరు ఉందండి సైతానికి? వెలుగు దూత. అంటే వెలుగుతోనే ఉంటాడంట వాడు. కొమ్ములు వేసుకొని మనం సైతాన్ అనగానే కొమ్ములు 2 ఉంటాయి, నల్లగా ఉంటాడు అని అనుకుంటాం. అది కాదు. ఇక్కడ బైబిల్ ప్రకారం వాడు తెల్లగానే ఉన్నాడంట. వాడు వేకో చుక్క అని పేరు ఉంది వానికి. ఏముందండి? వేకో చుక్క అని ఉన్నది. ఆ మాట కూడా రాయబడి ఉంది ప్రవచనంలో. కాబట్టి వాడు దేవుని రూపంలో వచ్చే నేను మోసం చేస్తాడు. కానీ ఆ రూపంని ఎలా గ్రహిస్తావు? వాడు దేవుడో మంచోడో నేను ఎలా నువ్వు గ్రహిస్తావు అంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ద్వారానే వాడిని నువ్వు గుర్తుపట్టగలుగుతావు. వాక్యానికి వాడు ఎప్పుడు సరిగా ఉండడు, వాక్యానికి వ్యతిరేకంగా చెప్తాడు.
ఎప్పుడైతే నీకు వ్యతిరేకంగా చెప్తున్నాడు నువ్వేమనుకోవాలంటే ఇది దయ్యం ఆత్మ, దేవుని ఆత్మ కాదు, ఒకటే. ఎందుకంటే క్లియర్గా ఉంది, యాంటీ క్రైస్ట్, క్రీస్తు అంత్యక్రీస్తు. యాంటీ అంటే ఈ విల్ డూ యాంటీ థింగ్స్, క్రీస్తుకు వ్యతిరేకంగా పనులే చేస్తాడు. ఎందుకంటే చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఇది క్రియలు ఏంటంటే ఇది సైతాను క్రియలు ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి వీని నమ్మను నేను. అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా మీకు వందనాలు. విత్తబడిన వాక్యము దుష్టుడు దొంగిలించకుండా అందరి జీవితాలు నాటబడి ఫలిభరితంగా 100 రెట్లుగా 1000 రెట్లుగా ఫలించగలిగే భాగ్యం దయచేయమని కోరుతూ ఈ బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించి